ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఇద్దరు దంపతులు మామూలుగా వైరల్ అవ్వలేదు. ఆ న్యూస్ చూస్తేనే సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చింది ఒక్కొక్కరికి. కరీంనగర్ ఆరేపల్లిలో భార్యాభర్తల గలీజ్ దందా. భార్య ఇంకొకరితో నగ్నంగా ఉన్నప్పుడు భర్తే వీడియోస్ తీసి బ్లాక్మెయిల్. ఈ ఇంటర్వ్యూకు ముందు ఒక్క మాట నాకు ఇస్తారా? ప్రమాణపూర్వకంగా ఈ ఇంటర్వ్యూలో ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ఉన్నదున్నట్టుగా నిజం చెప్తారని మాటిస్తారా? నిజం చెప్తామని. ప్రమాణపూర్వకంగా అమ్మా నిజం చెప్తాను. ప్రమాణపూర్వకంగా అవునన్నా, నిజంగా చెప్తావు. ఏ విషయం అబద్ధం ఆడవు? మంట లేకుండానే పొగరాదు, రెండు చేతులు కలవకుండానే చప్పట్లు వినపడం అన్నట్టు ఏం లేకుండానే ఇవన్నీ జరిగాయా? నేను వస్తాను ఇంట్లో గంట గింత వన్ డే గింత అని దాన్ని ఏమైనా మెసేజ్ మీకు కనబడ్డాయా? అయితే కొద్దిసేపు మీ భార్యతో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను, తర్వాత మీరు అమ్మ లలిత చెప్పండి అన్న. ఓపెన్ గా మాట్లాడుకుందాం అమ్మా. అంటే ఒక్కరిని నమ్మినాం, అతను మాకు హెల్ప్ చేస్తాడేమో అని నమ్మితే అతనే మమ్మల్ని నమ్మించి మోసం చేసాడు. అన్న, నువ్వు నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పన్నా, మీ భార్య ఇంకెవరితో అయినా రిలేషన్లో ఉన్నప్పుడు ఆ విషయం నీకు తెలిసి నువ్వు ఊరుకున్నావా? లేదు. అలాంటివి ఏం లేవు. లేదు. మళ్ళీ చెప్తున్నామ్మా, నా దగ్గర అబద్ధాలు ఆడితే దొరికిపోతారు. ఒకవేళ ఉన్నా కానీ 100 మందితో పడుకొని నీ భార్యతో ఇంకొకరు ఉన్నప్పుడు నువ్వు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ అని ఒకరంటే, 1500 మందితో అని ఇంకొకరు. 1500 మంది అంటే అయిపోదు కదా. ఒకరి పర్సనల్ వీడియో, నగ్న వీడియో బయట పెడతామంటే అంత ఈజీగా బయటకి ఎవరు రారమ్మా. నా వీడియో నేను పెట్టుకొని నా ఇజ్జత్ నేను తీసుకోలేను. నీ భార్య లలిత ఒక అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయి ఇంటికి పిలిచి నీ భర్త ముందే నీ బెడ్రూమ్ లోకి తనను తీసుకెళ్ళి ఆ వీడియోస్ అన్ని మీ భర్త తీశాడు. ఆ వీడియోస్ ని అడ్డు పెట్టుకొని తనను డబ్బులు అడగక ఒక 14 లక్షల రూపాయలు అప్పటికే తను ఇచ్చాడు. వదినాన్ని వెళ్తుండే పిల్లలకి సైకిల్ కొని ఇచ్చాడు. బాగా దగ్గర అయిపోయాడు. ఎన్ని సంవత్సరాల పరిచయం ఇది? 4 months అవుతుంది కావచ్చు అంతే. ఒక తెలియని వ్యక్తి ఇంట్లో ఏసీలు ఇస్తున్నాడు, పిల్లలకు బట్టలు ఇప్పిస్తున్నాడు, పిల్లలకు సైకిల్ ఇప్పిస్తున్నాడు, భార్య అకౌంట్ కి డబ్బులు కొడుతున్నాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు ఈ వ్యక్తి? ఇంకా ఎవరెవరో పెద్ద వాళ్ళట. పాడి కౌశిక్ రెడ్డి అట మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్. ఆయనతో మాకు లింక్ ఉందట. నేనాట అనసూయ హస్బెండ్ లెక్క ఉన్నానట. అనసూయ పక్కన నా ఫోటో పెడతాను. నేనట మా వైఫ్ తోనట వ్యభిచారం చేపిస్తున్నానట. 1500 మంది దగ్గరకట పంపించాట. ₹1 టెనికేసిందట. అమ్మ లలిత, సరే 1500 మంది కాదు, 100 మంది కాదు అనుకుందామమ్మా, కానీ అట్లీస్ట్ ఒక 10 మంది అని ఉన్నారా నిజంగా? అట్లా లేదన్నా. నిజంగా కూడా ఒక్కరు కూడా లేరా? లేరు. ఒక్కరు కూడా లేరా? తలెత్తుకొని తిరగలేకపోతున్నా. ఈ బయట తిరిగే కన్నా ఇంకో సంవత్సరం జైలు ఉన్న మనిషి అనిపిస్తాను. అవునా? నిజమా? శరత్, నువ్వు నీ భార్య మాట్లాడుతుందంతా అబద్ధం, ముమ్మాటికి అబద్ధం. నీకు సహాయం చేద్దాం, నీ వెనక నిలబడదాం అయ్యో అని అనుకున్న నన్ను నువ్వు డైరెక్ట్ గా మోసం చేద్దామని ట్రై చేసి మాయం మాటలు చెప్పి నన్ను అవులాగా చేద్దాం అనుకున్నావు. నీకు ముందే చెప్పిన శరత్, నా ముంగట అబద్ధం ఆడితే దొరికిపోతావు, జాగ్రత్త అని చెప్పిన. ఏం చేసినావు శరత్? మీరు ఎందుకు భయపడతారమ్మా? నాకు అర్థం కాదు. మీ ఇంటెన్షన్ ఏంది, మీరేంది అనే విషయం మీకు తెలిసినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎవరి దగ్గర నుంచి నువ్వు పైసలు తీసుకున్నావు అంటే నువ్వు భయపడాలి. నీ ముందు నన్ను కూర్చోబెట్టుకొని మీ ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఐడి నీ ఫోన్ లో లాగిన్ చేసి నీ ట్యాబ్ నా చేతిలో పెట్టినావు. మరి అందులో ఏం చాటింగ్స్ ఉన్నాయి అని చూడనంత అవులాగా నా శరత్ నేను. అక్కడ సిఐ గారు కూర్చొని మాట్లాడుతుంటే అవన్నీ అబద్ధాలని చెప్పారు. మరి ఇవేంది? ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఫుల్ ఇంటర్వ్యూని ఎట్లుంది అట్లనే అప్లోడ్ చేస్తా, తర్వాత చెప్తా నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు, అసలైన ప్రూఫ్లు ఏమున్నాయి, ఏం చాటింగ్లు నడిచినాయి అన్ని ఉన్నాయి, నేను బయట పెడతా. సరే నా శరత్, నువ్వు అడిగినావు కదా శరత్, నీ నిజస్వరూపం ఎట్లా బయట పెట్టాలో నాకు తెలుసు, నేను బయట పెడతా. అయ్యో పాపం అంటే నెత్తి మీద బెల్లం పెడదాం అనుకున్నావు కదా. సరే శరత్, నేను మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. నువ్వు ఏం చేసినావో కుండ బద్దలు కొట్టినట్టు బట్ట బయలు చేస్తా. ఉంటా.
హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. గత కొన్ని రోజుల నుండి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఇద్దరు దంపతులు మామూలుగా వైరల్ అవ్వలేదు. ఆ న్యూస్ చూస్తేనే సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చింది ఒక్కొక్కరికి. ఏం జరిగింది అసలు? నిజంగా ఒక భార్యని ఇంకొకరితో పడుకోపెట్టి భర్త ఆ వీడియోలు తీసి తనను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దోచుకునే ఒక వ్యాపారం పెట్టుకున్నాడా? మనం ముందుకు ఆ ఇద్దరు దంపతులను తీసుకొని వచ్చినాం. అవును, శరత్, లలిత. వీళ్ళిద్దరూ కూడా వేదాంత్ మీడియా ముందుకు లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా మీ ముందున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. జైలు నుండి బయటకు వచ్చారు, అసలు ఏం జరిగింది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీ అందరి ముందు ఉన్న నిజాలు కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నదున్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తా. నమస్తే అండి. నమస్తే. న్యూస్ వైరల్ అయిన తర్వాత మీ ఇద్దరి గురించి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కేవలం మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశంలో డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఇన్స్టాగ్రామ్లో మీపై మీమ్స్, ట్రోల్స్ వేశారు. మీరు బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసారా? చూసారా? ఏమనిపించింది అసలు మీకు ఇవన్నీ చూసిన తర్వాత? అంటే మేము చెయ్యని తప్పుకి అంటే ఎంత ట్రోల్ చేసి మమ్మల్ని ఇంత రోడ్ మీద పడతామని మేము అసలు కళ్ళ కూడా అనుకోలేదు. అంటే మేము నార్మల్గా ఫ్యామిలీతోటే చేసిన వీడియోలు, మళ్ళీ దాంట్లో వల్గర్గా చేసిన వీడియో ఒక్కటి కూడా లేదు. కరీంనగర్ పిల్ల 143 మీ ఐడియా? నాది, నాదే. జైలుకి వెళ్లే ముందు 19,000 ఫాలోవర్స్, జైలు నుండి వచ్చిన తర్వాత 54-59,000 ఫాలోవర్స్. అది మీదే కదా ఐడి? నాదే. అయితే మరి ఇప్పుడు ఏం లేకుండానే, మంట లేకుండానే పొగరాదు, 2 చేతులు కలవకుండానే చప్పట్లు వినపడం అన్నట్టు ఏం లేకుండానే ఇవన్నీ జరిగాయా? అంటే ఒకరిని నమ్మినప్పుడు మోసం చేస్తారని తెలియక మాది మొత్తం చెప్పేసినాం అన్నమాట. మా ఫ్యామిలీ ఇష్యూస్, మాది పరిస్థితి ఎట్లుంటుంది అని చెప్తే అతను మాకు హెల్ప్ చేస్తాడేమో అని నమ్మితే అతనే మమ్మల్ని నమ్మించి మోసం చేసాడు. మీ పేరండి? శరత్ అండి. శరత్. మీరు ఏం చేస్తుంటారు? ఇంటీరియర్ డిజైనర్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇంటీరియర్ డిజైనర్ అనే వర్క్లో ఉన్నారు? ఇంటీరియర్ వర్క్స్లో ఉన్నారు? మినిమం ఒక 10 to 15 years అవుతుందండి. అదే వర్క్లో ఉన్నారు? అంటే కొన్ని రోజులు మార్బుల్ వర్క్ చేసిన తర్వాత కొంచెం సెట్ అయినాక పార్ట్నర్షిప్లో షాప్ పెట్టిన, లాస్ వచ్చింది. మళ్ళీ ఒకటి చిన్నగా ఆల్టో కార్ తీసుకున్నా. నాకు 2-wheeler నడపరాదు, ఓన్లీ 4-wheeler నేర్చుకున్నాను డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి. మెల్ల ఒక ఆర్కిటెక్ట్ దగ్గర పని నేర్చుకున్నా, కోర్స్ తీసుకున్నా. ఆర్కిటెక్ట్ మొన్న ఇట్లుంటాయి మొత్తం నాకు నేర్పించాడు. తర్వాత నేను ఒక షాప్ లైసెన్స్కి అప్లై చేసుకున్నా. జాన్విక ఇంటీరియర్స్ అండి నాది. ఇక అలాగే మా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్, ఒకటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టేసుకున్నా. ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ వస్తే ఎక్కువ శాతం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ చేశాను. 1 by 1 అలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ విలేజ్ చేయంగా హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఉంటాడు. మా ఫ్రెండ్ నాకు మన వాళ్ళనిలో అపార్ట్మెంట్లో పెద్ద అపర్ణ టవర్స్, హైదరాబాద్లో మణికొండ, అక్కడే గచ్చిబౌలి చాలా వర్క్స్ మేము చేసాము. చేస్తే దాన్ని బట్టి నాకు ఇంకా సర్కిల్ అనేది పెరిగింది. నాకు బ్యాంక్లో సిబిల్ స్కోర్ 780 ఉండే. దాన్ని బట్టి నాకు హోమ్ లోన్ ప్రీ అప్రూవల్ వచ్చింది. ఒకటి కార్ తీసుకున్నాను. మ్యారేజ్ ఎప్పుడైంది మీ ఇద్దరిది? 2015లో అయింది. 2016లో బాబు పుట్టాడు. 2020 లాక్డౌన్లో మన పాప పుట్టింది. మీరు ఈ ఇంటర్వ్యూకు ముందు ఒక్క మాట నాకు ఇస్తారా? ప్రమాణం వేసి ప్రమాణపూర్వకంగా ఈ ఇంటర్వ్యూలో ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ఉన్నదున్నట్టుగా నిజం చెప్తారని మాటిస్తారా? నిజం చెప్తామని. ప్రమాణపూర్వకంగా? అమ్మా నిజం చెప్తాను. ప్రమాణపూర్వకంగా నిజంగా చెప్తావు? ఏ విషయం అబద్ధం ఆడవు? మళ్ళీ చెప్తున్నామ్మా, నా దగ్గర అబద్ధాలు ఆడదు. ఆడితే దొరికిపోతారు. నా ప్రేక్షకులకు తెలిసి చాలా స్పష్టంగా వేదాంత్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ వస్తుందంటే ఉన్నదున్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టే నేను మాట్లాడతా. సరే, మార్బుల్ బిజినెస్ పెట్టి కొంచెం లాస్ అయినావు, తర్వాత ఇంటీరియర్ బిజినెస్లోకి వచ్చినావు. అంతో ఇంతో చిన్న స్థాయి నుండి అంచులంచులుగా ఎదుగుకుంటూ నువ్వు వచ్చినావు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీకు ఈరోజు ఆ సిఐ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే ఆ ఎఫ్ఐఆర్లో తను రాసినటువంటి కంప్లైంట్ కావచ్చు, చాలా స్పష్టంగా నీ భార్య లలిత తను ఒక అబ్బాయికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయి అది కాస్త మెల్లిమెల్లిగా నాకు పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరని చెప్పి ప్రేమ అనే పేరుతో ఇంటికి పిలిచి ఇంట్లో తనను పర్సనల్గా కలిసి తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ డబ్బుల కోసం పిలిచి నాకు డబ్బులు కావాలని అడిగి నువ్వు అంటే ప్రాణం అని చెప్పి అప్పుడు తను డబ్బులు అరేంజ్ చేసుకొని వచ్చినప్పుడు ఇగో ఈయన నా భర్త, ఇదిగో వీళ్ళు నా పిల్లలు అని చెప్పి నీ భర్త ముందే నువ్వు తనని ఒక రూమ్లోకి, నీ బెడ్రూమ్లోకి తనని తీసుకెళ్ళినట్టుగా ఎఫ్ఐఆర్లో తను కంప్లైంట్ రాశాడు. అలా 20 సార్లకు మించి కలిశారు. ఆ వీడియోస్ అన్నీ మీ భర్త తీశాడు. ఆ వీడియోస్ని అడ్డు పెట్టుకొని తనను డబ్బులు అడగగా
ఒక 14 లక్షల రూపాయలు అప్పటికే తను ఇచ్చాడు. అయినా కూడా ఇంకొక 5 లక్షలు ఇచ్చేయి, ఇంకా నేను నీతో ఈ గొడవ వద్దు అని నువ్వు అన్నావు. ఆ 5 లక్షల రూపాయలు తను ఇవ్వకపోగా నిన్ను ఈ వీడియోస్ని బయట పెడతా అని ప్రతిరోజు తనను బెదిరిస్తే తను భయపడి ఇంకా మీరు చంపేస్తానని కూడా బెదిరించారని, అప్పుడు తను భయపడి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయితే అప్పుడు మిమ్మల్ని పట్టుకొని పోలీస్ వాళ్ళు వెళ్ళి మీ ఫోన్స్ మీదంతా కూడా చెక్ చేస్తే అప్పటికి పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ విషయం మీరు తెలియగానే మీరు అక్కడ నుంచి పరారీలో వెళ్తుండగా ఎక్కడనో టిఫిన్ సెంటర్ దగ్గర, అది విషయం చెప్తా పూర్తిగా చెప్పినాక మీరు ఆన్సర్ టిఫిన్ సెంటర్ దగ్గర మీరు కనపడితే అక్కడ నుండి పోలీస్ వాళ్ళు మిమ్మల్ని పికప్ చేసుకొని ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీ ఫోన్స్ అన్ని చెక్ చేస్తే మీ ఫోన్లో చాలామంది అబ్బాయిలతో ఇదే విధంగా చాటింగ్స్ ఉన్నాయి, ఇదే విధంగా మెసేజ్లు ఉన్నాయి, ఇదే విధంగా ప్రేమ అంటూ ఒకరితో పడుకుంటానంటూ ఒకరితో డబ్బుల కోసం అంటూ ఇంకొకరితో ఇంకొకలాగా ఉన్నట్టుగా పోలీస్ వాళ్ళు చాలా స్పష్టంగా మీడియా ముందు చెప్పిన విషయం సిఐ గారు. మరి ఇక్కడ చూస్తేనేమో మీ భర్త ఏం పని చేయకుండా ఖాళీగా లేడు, తనకంటూ ఒక బిజినెస్ ఉంది, తనకంటూ కాళ్ళపైన నిలబడే శక్తి ఉంది, నాలెడ్జ్ ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత మీ భార్యపై ఇలాంటి ఒక మరి ఇది ఆరోపణ అనాలనా నిజం అనాలనా ఏం తెలియకుండా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి బయటికి ఇవన్నీ చెప్తాడని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటండి? అయితే నేను అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాక తర్వాత బిల్డర్కి నేను ఒక 8 lakhs పే చేసి ఉండే. ఈ సంజయ్ అన్నట్టు నాకు ఎలా పరిచయం అంటే మా అమ్మ ఒకరింట్లో పని చేస్తుంది. ఓకే, అలా మా అమ్మ పనిచేసే ఓనర్ ఉంటాడు కదా శరత్, ఇట్లా మా పాత ఇంట్లోకి ఇట్లా ఒక ఆఫీస్ పెట్టిండు, ఎస్కే సెక్యూరిటీ అండ్ ఏజెన్సీస్ అని పెట్టారు. వాళ్ళ శ్రీకాంత్ అతని పేరు, వాళ్ళ హెడ్ సార్ వాళ్ళ బాస్ పేరు. ఇట్లా ఒకసారి పోయి నేను కలిశాను, వాళ్ళ ఒక వర్కర్ని ఇచ్చి నాకు పంపించాడు. గోదావరికి అని వెళ్ళాం మేము. అక్కడ SBI బ్రాంచ్ మొత్తం చెదలొచ్చి కబోర్డ్స్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అప్పటి నుంచి సంజయ్ అనే వ్యక్తి నాకు బాగా దగ్గర అయిపోయింది. ఇక అలా నాకు చిన్నగా అదే చిన్న పనులు చెప్పుడు అట్లా నాకు బాగా దగ్గర అయిపోయిండు. ఇక దగ్గర అయిపోయిన వల్ల ఇక సంజయ్ మనకు బాగా దగ్గర అయిపోయింది కదా, మరి ఇల్లు తీసుకున్నాం కదా, బిల్డర్కి డబ్బులు కట్టాలి. మా ఫ్యామిలీలో మా మామయ్యని అడిగాను, మా బాబాయ్ వాళ్ళని అడిగాను, మాకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఏం లేదు. మీరు ఎంత డౌన్ పేమెంట్ కట్టి మీరు ఫ్లాట్ తీసుకున్నారండి? నాకు 42 లక్షలు శ్రీసాయి నివాస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 301 నాకు 42 lakhs విత్ కబోర్డ్స్తో వచ్చింది. విత్ కబోర్డ్స్ ఇంటీరియర్ బిల్డర్ వాళ్ళే ఇస్తున్నారు మాకు. 37 lakhs పిరమిల్ ఫైనాన్స్లో లోన్ వచ్చింది, ప్రీ అప్రూవల్ వచ్చింది. నాకు లోన్ ఎట్లా వచ్చిందంటే ఫ్రీ అప్రూవల్ ఎట్లా అంటే బ్యాంక్లో సిబిల్ 780 ఉన్న సిబిల్, మళ్ళీ ఎవ్రీ ఇయర్ నేను ITRs కూడా పే చేస్తున్నా, ప్రతి సంవత్సరం కడతాను. ఒక 6.57 lakhsకి నేను టర్న్ ఓవర్ చూపిస్తాను ఐటీకి ఎవ్రీ ఇయర్. దాన్ని బేస్ చేసేసుకొని నాకు సిబిల్ని పట్టుకొని నాకు డిఫాల్ట్ ఏం లేదు, వాళ్ళు షూటీలు అవసరం లేదు, నాకు ఫ్రీగా హోమ్ లోన్ వచ్చింది. 780 ఉందంటున్నారు కదా సిబిల్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఫ్లాట్ చూసుకోకముందే నాకు లోన్ డబ్బులు శాంక్షన్ అయింది. తర్వాత మీకు నచ్చిన కడ వాళ్ళు చూసుకోమంటే నేను చూసుకున్నాను, ఇక్కడ నచ్చింది పలానా చాలంటే నాకు 37 lakhs రిజిస్ట్రేషన్ అప్పుడు ఫస్ట్ ఒక 16 lakhsకు చెక్ ఇచ్చిండ్రు, తర్వాత రిజిస్ట్రేషన్ అప్పుడు మిగతా 18 lakhs చెక్ ఇచ్చారు. ఒక సగం మేము బిల్డర్కి వెళ్ళిపోయినాయి, దానిలో బిల్డర్ కొంగ మిగతా డబ్బులేమో నాకు ఇచ్చేసింది. మీరు మీ దగ్గర ఉన్న కార్ ఏదండి? టాటా ఆల్ట్రోస్. మరి ఇప్పుడు ఆల్ట్రోస్ కార్ కానీ మీ దగ్గర ఉన్న ఇల్లు కానీ ఇవి రెండు కూడా EMIs లోనే ఉన్నాయి? మొత్తం EMIs. ఫుల్ పేమెంట్స్ ఎక్కడ లేవు. మరి 100 మందితో బ్లాక్మెయిల్ అని 100 మందితో పడుకొని ఆ వీడియోలు తీసి నీ భార్యతో ఇంకొకరు ఉన్నప్పుడు నువ్వు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ అని ఒకరంటే 1500 మందితో అని ఇంకొకరు అంటే 1500 మంది అంటే అయిపోదు కదా, వాళ్ళ పేర్లు ఇవ్వట్లేదు, వాళ్ళ అడ్రస్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ 1500 మంది అంటే ఈ నమ్మే వాళ్ళు కూడా పిచ్చోళ్ళ అన్న. 1500 మంది తోటి ఒక ఆడిది అంటే బతుకుతుందా? 1500 చచ్చిపోతుంది. 7 సచ్చి కాదు 1500 మంది ఒక ఆడదాని దగ్గర అట్లా అనుకుందాం. 1500 మంది దగ్గర పడుకొని సంపాదించినా కూడా ఏది మరి కనిపించాలి కదా. ఒక అపార్ట్మెంట్ లో 1500 మంది వస్తే అక్కడ కింద సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, రానిస్తారా? రోజు గంత మంది అంటే అపోజిట్ ఫ్లాట్ పక్క పంట ఫ్లాట్ వాళ్ళు ఏమనుకుంటారు? అంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ లో లైవ్ లో తను ఇంకొకరితో ఉన్నప్పుడు నువ్వే వెళ్ళి సైడ్ నుంచి వీడియో తీసినట్టు అవన్నీ AI వీడియోస్ చేసి క్రియేట్ చేసి మమ్మల్ని మొత్తం బ్లేమ్ చేసి రోడ్ మీద పడేసారు. కానీ మరి ఇప్పుడు AI వీడియోస్ అని కొంచెం హైదరాబాద్ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ ఊర్లలో తెలియదు కదా. అవన్నీ నిజం మనుషులు కూడా నిజాలే అనుకుంటారు. ఇంకొకటి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నది, జనవరి 13 తారీఖు నేను పిల్లలు అందరం కలిసి మంచిగా ఇంట్లో కూర్చొని అన్నం తింటున్నాం. మధ్యాహ్నం 12 గంటలకి వంట చేసిన తింటున్నాం. తినేటప్పుడే వీళ్ళు ఒక లేడీ కానిస్టేబుల్ ఒక మెన్ కానిస్టేబుల్ వచ్చి డోర్ కొట్టిన తర్వాత ఎవరు చూడుకోండి ఈయననే చూసినాక అప్పుడే అన్నం తింటున్నాం. తినేటప్పుడు ఏంటి సార్ అంటే మిమ్మల్ని CI సార్ రమ్మంటాడు అది అని అంటే ఎందుకు సార్ ఎవరు కంప్లైంట్ చేసిండు మా మీద అది అని అడిగితే లేదు మీరు రాన్రి అంటే తినే అక్కడ పడేసిపోయినాం అన్న ఇద్దరం పిల్లల్ని తీసుకొని. కానీ దాంట్లో ఇక్కడ పెట్టి మేము ఎక్కడ పారిపోయేటప్పుడు మమ్మల్ని తీసుకొచ్చిరట.
ఆ, మా అట్లా పెట్టిరు. మా లేడీ కానిస్టేబుల్ ఏమో బ్యాక్ సైడ్ కూర్చున్నది, మా వైఫ్ పిల్లలేమో ఇద్దరు బ్యాక్ సైడ్. నేను నా కార్ నేను డ్రైవ్ చేసుకున్నా, వెనకనేమో మన సాయిరామ్ అనే కానిస్టేబుల్ ఆయన టూ వీలర్ పల్సర్ బైక్ ఏదో వేసుకొని సో మీ కార్లోనే మీరు స్వతహాగా మీరు డ్రైవ్ చేస్తూ పోలీస్ వాళ్ళని కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినా. రైట్. ఆడికి వెనక మా కార్ అక్కడ పెట్టేశాను, నా కార్ కీస్ తీసుకున్నారు, మా ఇద్దరు మొబైల్స్ తీసుకున్నారు, మా వైఫ్ని తీసుకెళ్ళి పైన కూర్చున్నబెట్టి నన్ను కింద కూర్చున్నబెట్టిండ్రు. దాదాపు ఒక 10 hours దాకా మా ఇద్దరికి ఏ కాంటాక్ట్ లేదు, ఏం మాట్లాడలేదు. ఇక ఒక కాస పైన ఇంకా కానిస్టేబుల్ వచ్చి పిల్లలు ఇక్కడ సిఐసార్ చెప్పిండు బాసేపు ఉంటే మంచిది కాదన్న వాళ్ళే మళ్ళీ ఒక కానిస్టేబుల్ని ఇచ్చి నాతో సివిల్ డ్రెస్లో ఇచ్చి ఆ కానిస్టేబుల్ మూడ కూర్చున్నారు, పిల్లలు వెనక కూర్చున్నారు. నేను తీసుకెళ్ళి మా అమ్మకి మా బ్రదర్కి గిట్ల సంగతి ఒక 10 గంటలు వచ్చేస్తాం, మేము పోలీసులు మమ్మల్ని రిటర్న్ పంపిస్తారు వచ్చని నేను అనుకున్నా, కానీ మమ్మల్ని రిటర్న్ పంపలేదు. అన్న నువ్వు నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పన్నా, మీ భార్య ఇంకెవరితో అయినా రిలేషన్లో ఉన్నప్పుడు ఆ విషయం నీకు తెలిసి నువ్వు ఊరుకున్నావా? లేదు, నీ పిల్లల మీద ఒట్టు. పిల్లల మిన్నట్టు అవి అలాంటివి ఏం లేవు. అలాంటి ఏం లేవు. ఒకవేళ ఉన్నా కానీ వీళ్ళు ఏ వీడియోస్తోని మా ఫోన్లు కూడా 13 తారీఖు తీసుకున్నారు. 13 తారీఖు ఆ సంజయ్ అనే క్యాండిడేట్ మా మీద అప్పుడు ఎవరు కేసు పెట్టారో కేసు పెట్టిన అతను కూడా మా ఫోన్ పాస్వర్డ్ అడిగిండు. నీ మీద కేసు పెట్టిన సంజయ్ గురించి, ఇంకెవరో లారీ వ్యాపారి 13 లక్షల గురించి, ఇసుక లారీలు ఉన్నాయి నా 3-4. ఆయనకే ఉన్నాయా? ఆయననే ఈయననా? ఓకే, ఆయన గురించి కానీ ఇవన్నీ మనం మాట్లాడదాం. అయితే కొద్దిసేపు మీ భార్యతో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను, తర్వాత మీరు అమ్మ లలిత చెప్పండి అన్న. ఓపెన్ గా మాట్లాడుకుందాం అమ్మా. సరే 1500 మంది కాదు 100 మంది కాదు అనుకుందాం అమ్మా, కానీ అట్లీస్ట్ ఒక 10 మంది అని ఉన్నారా నిజంగా? అట్లా లేదన్న, నిజంగా కూడా ఒక్కరు కూడా లేరా? ఒక్కరు కూడా లేరా? రేపు పొద్దున ఈ వీడియో చూసి ఇంకెవరన్నా ఒక్కరైనా అవును నా వీడియోస్ తీసి నన్ను కూడా బ్లాక్మెయిల్ చేశారు అని బయటికి వస్తే రేపు మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే మీ నోటి నుండి అవునన్నా తెలుసో తెలియకో గీపత్ తప్పు చేసినా, తెలుసో తెలియకో ఇది చేసినా, కానీ మరీ దారుణంగా 1500 మంది 100 మంది అయితే కాదన్నా అంటే అదే విషయం చెప్పు. అదే అన్న, ఇప్పుడు మేము అట్లా చేసి వీడియోలు తీస్తే ఇప్పుడు ఇంతకుముందే మా మీద ఎన్ని కంప్లైంట్ వచ్చి ఉంటాయి, అట్లా భయపెట్టి డబ్బులు గుంజితే ఇప్పుడు ఒక కంప్లైంట్ అని వచ్చింది. అంటే ఒకరి పర్సనల్ వీడియో, నగ్న వీడియో బయట పెడతామంటే అంత ఈజీగా బయటకు ఎవరు రారమ్మా. నా వీడియో నేను పెట్టుకొని నా ఇజ్జత్ నేను తీసుకోలేను కదా, అట్లా వీడియోలు తీసి తీసుకుంటానా? మరి ఇప్పుడు నాకు కూడా పిల్లలు ఉన్నారు, మరి అట్లా ఎట్లా తీసుకుంటా? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో అందరూ చూస్తారు కదా, ఎవరైనా బయటికి వస్తే మళ్ళీ ఆ రోజు ఇదొక్కటే అనకుండా ఉన్నారా అట్లా ఎవరన్నా? శరత్ గారు, అప్పటి వరకు మీ బిజినెస్ చాలా నార్మల్గా నడిచే బిజినెస్ మీది, అప్పటి వరకు లాస్ వచ్చి తర్వాత కష్టపడి అంచులంచులుగా ఎదిగినటువంటి పరిస్థితి మీదని మీరు చెప్తున్నారు. మరి ఆల్ ఆఫ్ ది సడన్ మీరు ఫ్లాట్ కొనుక్కోవాలి, అంత ఈఎంఐస్ బర్డెన్ అవుతాయేమో, పిల్లల చదువులు ఆల్మోస్ట్ 2-3 పిల్లలు ఉన్నారు పాపం, వాళ్ళ జీవితం చాలా ఈరోజు పరిస్థితి చాలా, పిల్లల గురించి నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. ఆ విషయం పక్కన పెడితే మరి పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు ఎట్లా, రేపొద్దున ఈఎంఐస్ ఎట్లా, రేపొద్దున కార్ ఈఎంఐ ఎట్లా, ఇవన్నీ బర్డన్ అవుతుందేమో, మనం ఆల్రెడీ ఒకసారి వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళం కదా అని మీరు అనుకోకుండా అంత ధైర్యం ఎందుకు చేశారండి? మరి ఇప్పుడు నమ్మకం నా మీద నేను నమ్మకం, ఒకరి మీద నేను ఆధారపడలేదు. నా మీద నేను ఏదైనా ఒక దాంట్లో ఫెయిల్ అయినానంటే మళ్ళీ దాంట్లోనే దిగులుకుంటే నేను ఉండా, ఇంకా ముందుకు వెళ్దామని నేను ట్రై చేస్తా. నేను కూడా అదే చెప్తుండే ఆయనకి, ఆల్రెడీ మార్కెట్ షాప్ పెట్టినప్పుడు 10 లక్షలు పోయినాయి, అట్లా కూడా అప్పుడు కూడా ఒకళ్ళు నమ్ముతేనే వాళ్ళు కూడా మోసం చేసారు, 10 లక్షలు పోయినాయి. ముందుకు పోవాలి, మనకు ఎవరు సపోర్ట్ లేరు వెనుక ముందు అని చెప్పేసి నేనే ఈయనతో ఊకే చెప్తుండే. ఓకే, ఇప్పుడు కేసు పెట్టినటువంటి సంజయ్ గారి విషయం మనం మాట్లాడదాం. సంజయ్ అనే వ్యక్తి ఫస్ట్ మీకు ఎట్లా పరిచయం అండి? మీకు పరిచయమా? మీకు పరిచయం? నాకు పరిచయం. మీరు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పుడు అయ్యారండి? నేను అంత ఇన్ఫ్లుయెన్స్ కాదన్న, ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ చేసు ట్రోల్ చేసుడు తోటి అంత ఫాలోయింగ్ ఉంది, కానీ నాకు అసలు వ్యూస్ కూడా సరిగ్గా రాకపోతుండే. ఓకే, నార్మల్గా ఒక 5000 మీకు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందు మీ ఫాలోవర్స్ 18K ఉండే. 18K? ఓ, అంటే మీరు తప్పు చేశారని తెలిసి కూడా దగ్గర 59,000 అంటే స్టార్టింగ్ 30,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. 1 year బ్యాక్ ఒకటి మా ఇద్దరిది ఒక 2 photos ఏమో పోస్ట్ చేసిన అన్నట్టు, అప్పుడు కూడా ఒక ఆ వీడియో ట్రోల్ చేసారు. ఏమని? అంటే ఇట్లా మీ నాన్న లెక్కున్నాడు, మీ హస్బెండ్, మీ పెద్ద నాన్న ఇట్లా పెట్టి ట్రోలింగ్ చేస్తుండే. సరే పోనీతి ఒకటే వీడియో కదా అని అప్పుడే ఎక్కువ వచ్చింది ఫాలోయింగ్ నాకు 1 year బ్యాక్. అయితే మరి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నువ్వు వైరల్ అయిన తర్వాత సంజయ్ పరిచయం అయ్యాడా, లేకపోతే శరత్ గారు మీకు పర్సనల్గా సంజయ్ గారు పరిచయమా? ఇప్పుడు కేసు పెట్టిన వ్యక్తి ఎట్లా పరిచయం? నాకు ముందు పరిచయం. ఎట్లా పరిచయం అండి? అదే నాకు మన కబోర్డ్స్ వర్క్ బ్యాంక్లో ATMsలో ఉంటే నాకు ఆ వర్క్స్ చెప్తుండే, అట్లా బాగా దగ్గర అయ్యిండు.
ఇక ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో మా ఇంటికి వస్తుండే వాళ్ళ నాన్న లేడు, మా క్యాస్ట్ మా పద్మశాలే, వాళ్ళ ఫాదర్ లేడు, వాళ్ళ అమ్మ అయినా చదువుకున్నా అని చెప్పేసి అన్నాడు. నాకు మీరే నా ఫ్యామిలీ, నాకు వెనక ముందు అవ్వలేరు అన్న, నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, నేను నీకు ఉన్నా అని చెప్పేసి అన్నాడు. ఇంట్లో కూర్చొని మంది తాగుతుండే. అదంతా ఎందుకు, ఒకరోజు మా కేసు అయ్యే 1 day బిఫోర్ కూడా మా పైన ఫ్లాట్ వాళ్ళు, నేను మా మిస్సెస్, నేను పొద్దున ఫిష్ మార్కెట్ ఫిష్ తీసుకొచ్చిన, మన ఇంట్లోకి వచ్చినాం, అతను మందు పట్టుకొచ్చిండు, సంజయ్ మందు తీసుకొచ్చిండు, మా పైన ఫ్లాట్ వాళ్ళు మేము అందరం కలిసి పార్టీ చేసుకున్నాం. ఆ రోజు నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక ఏమైందేమో మాకు కాల్ చేసిండ్రు, మమ్మల్ని బాగా వల్గర్గా తిట్టిండ్రు. మా వైఫ్ ఫోన్ చేసి ఏమని తిట్టిర్రు? ఇట్లా మన మీకు డబ్బులు ఎందుకు మీ పంపిస్తుండ్రు వైఫ్ నంబర్ తన దగ్గర ఎక్కడిది? అంటే నేనే ఎప్పుడు ఇచ్చారు అది? మధ్యలో అప్పుడప్పుడు నా ఫోన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడా? ఫ్యామిలీ ఫ్రెండ్, ఇంట్లో ఒక వదిన వెళ్తుండే, పిల్లలకి సైకిల్ కొని ఇచ్చిండు, పిల్లలు అంకుల్ అంకుల్ అనుకుంటా తిరుగుతుండే ఆయన. పిల్లల్ని 4 సార్లు బండి మీద ఎక్కించుకోపోయి డిమార్ట్కి వెళ్ళి చాక్లెట్స్ బిస్కెట్స్ అవర్స్ కొని ఇచ్చిండు. అట్లా ఒక ఇంట్లో వెతలేక కలిసిపోయాడు, బాగా దగ్గర అయిపోయాడు. ఇలా చేస్తాడని మేము అనుకోలేదు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి, మీకు సంజయ్ మీకు ఎన్ని సంవత్సరాల పరిచయం ఇది? జస్ట్ ఒక 1 year, లేదన్న, సంవత్సరం 1 year కిందనే పరిచయం 1 year కిందనే అంతే. 1 year చాలా ఇయర్ కూడా అయితే లేదు. 1 year కూడా ఇల్లు తీసుకున్నాక, మేము ఇల్లు షిఫ్ట్ అయినాకనే బిల్లు తీసుకొని చెప్పాను. సంజయ్ అనే 4 months అవుతుంది కావచ్చు అంతే. సంజయ్ అనే వ్యక్తి లలిత అంటే శరత్ భార్య అకౌంట్ కి డబ్బులు కొట్టాను అని చెప్పి రాశాడు. కొట్టాడా నిజంగానే? కొడితే ఎంత కొట్టాడు? 70,000 to 80,000 మొత్తం కలుపుకొని. ఫోన్ పేగా? పిల్లలకు కొనిచ్చిన సైకిల్, ఎక్కువ ఏసీ ఇచ్చిండు, మాకు గిఫ్ట్ ఇచ్చిండు ఏసీ. నాకు ఇంట్లో ఆల్రెడీ పాత ఏసీ ఉండే, మాకు ఎలాంటి ఏసీలు బ్యాంకులకు ఫుల్ ఏసీలు వస్తాయన్న, కొత్త ఇంట్లో ఈ పాత ఏసీ మంచి కనబడతలే అని చెప్పేసి ఒక ఏసీ గిఫ్ట్ ఇచ్చిండు. పండుగ రోజు పంపించిండు, ఏదో న్యూ ఇయర్ రోజు ఎప్పుడో పంపించినట్టున్నాడు. ఏసీ గిఫ్ట్ ఇస్తే సరే అని చెప్పేసి నా పాత ఏసీ OLXలో పెట్టి అమ్మేసిన. ఇక కొత్త ఏసీ ఈయన చెప్పించింది ఫిడి చేయించేసిన. అవన్నీ మొత్తం లెక్క క్యాల్కులేట్ చేస్తే 70, 80 to 1 lakh వరకు వచ్చింది. ఆల్రెడీ మన పోలీస్ స్టేషన్లో చెప్పిండు. కానీ అతను మాకు ఇక బిల్డర్ గట్టే ఉందని అంటే, మాకు మా బిల్డర్ దగ్గర పోదాం పనులు, మా బిల్డర్ దగ్గర తీసుకుపోయినా. ఆ బిల్డర్ దగ్గర మేము 8 లక్షలు గట్టే ఉందంటే, 8 లక్షలు నేను వీళ్ళ 1-2 daysలో సెట్ చేస్తాను అన్నాడు. ఇక సెట్ చేసింది ఏం లేదు, ఇవ్వాలి ఇస్తా రేపిస్తా అని చెప్పేసి ఒక చెక్లు ఇస్తుండే. ఆ చెక్కులు తీసుకుపోయినా బ్యాంకులు వేస్తుండే. నా HDFC ఒక తెలియని వ్యక్తి, అంటే ఒక సంవత్సరం కింద పరిచయం అయిన వ్యక్తి ఇంట్లో ఏసీలు ఇస్తున్నాడు, పిల్లలకు బట్టలు ఇప్పిస్తున్నాడు, పిల్లలకు సైకిల్ ఇప్పిస్తున్నాడు, భార్య అకౌంట్కి డబ్బులు కొడుతున్నాడు. ఇవాళ రేపు ఎట్లుందని అంటే, మన ఇంట్లో వాళ్ళే సొంత బాబాయిలు. ఈయన ఎట్లా నమ్మిండు అంటే, హెల్ప్ చేస్తాడు కదా ఇప్పుడు అని చెప్పేసి నమ్మిండు అంతే. ఇప్పుడు సొంత ఎంత ఇంట్లో వాళ్ళే బాబాయిలు మామాయిలు వీళ్ళు ఎంతమంది ఉన్నా మనల్ని అందరు దూరం కొడతాను. మనకి ఇంత మనకి హెల్ప్ చేస్తుండ్రు, బాబుకి సైకిల్ కొని. అదే శరత్ గారు, ఈరోజు ఒక 10,000 రూపాయలు ఉండాలంటే అప్పు పత్రం లేకుండా అట్లీస్ట్ మన 10,000 రూపాయలే ఓ మనిషిని నమ్మిస్తలేడు. అట్లాంటి పరిస్థితులలో ఇవన్నీ చేస్తున్నాడు అంటే మరి ఈ వ్యక్తి ఆలోచన ఏమున్నది, ఈ వ్యక్తి ఎందుకు ఇది చేస్తున్నాడు అని నీకు ఎప్పుడు అనుమానం రాలేదా? ఆ టైంలో నాకు అది గుర్తుకు రాలేదు. మాకు సహాయం చేస్తాను. ఇప్పుడు ఒక అదర్ క్యాండిడేట్, ఇప్పుడు మేము యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాం, నా పని నేను చేసుకుంటాం, నాకు సొంత ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, డబ్బులు ఎటు పోతాయి సంజయ్, మాకు ఒక్క హెల్లోకి వెళ్ళి బయట పడగొట్టు, మాకు వెనక ముందు ఎవరు లేరు, ఒక్క ఫైనాన్షియల్గా మమ్మల్ని ఆదుకోమని చెప్పి అడిగారా మీరు? మేమే అడిగాం. సరే ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడు సంజయ్ అనే వ్యక్తితోటి డైరెక్ట్గా నీకు పరిచయం, ఇప్పుడు మీ హస్బెండ్ చెప్తున్న స్టోరీ అంతా వేరుంది, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో నీకు పరిచయం అని చెప్తున్నాడు. నిజంగా ఇన్స్టాగ్రామ్లో నీకు సంజయ్కి పరిచయం ఉందా లేదా? పరిచయం ఉంది. ఎప్పుడు పరిచయం ఉంది? కాదు, ఈయనకి ఇన్స్టా ఉంది కదా, దాంట్లో నా ఐడి ఉంటుంది కదా, అట్లా మెసేజ్ చేసిండు నాకు, అట్లనే పరిచయం. ఓకే, సో ఇప్పుడు చాట్ చేసింది మీ హస్బెండా నువ్వా? నువ్వే చాట్ చేసినావు. ఆ చాటింగ్ లో ఏమైనా వల్గర్ చాటింగ్ జరిగిందా? వల్గర్ ఏం లేదు, చాలా క్లియర్ ఉందా? క్లియరే. సో ఇప్పుడు ఆ చాటింగ్ లో ఎక్కడ ఏం లేదు. మరి హస్బెండ్ తోటి పరిచయం ఇంటికి వచ్చినప్పుడు ఈ వ్యక్తి నీతో చాట్ చేసిన వ్యక్తి ఒకటే తర్వాత నాకు తెలుసు. ఎట్లా తెలిసింది అంటే ఇన్స్టాలో మెసేజ్లు పెట్టిన తర్వాత ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఒకటని ఈయన నాకు చెప్పిండు. ఓకే, సో ఈ ఇద్దరు ఒకటే వ్యక్తి అని చెప్పారు. నైస్. అయితే ఇప్పుడు ఈ వ్యక్తితోటి ఇంత సహాయం చేసిన వ్యక్తి సంజయ్ సడన్ గా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఇంత పెద్ద కేసు పెట్టడానికి మీ వెనక బంగారం లేదు, మీ వెనక ఆస్తులు లేవు, మీ దగ్గర నుంచి ఏమో దోచుకోవాలన్న ఆలోచన లేదు. మరి ఏం ఆలోచన లేకుండా ఇంత దారుణమైన కేసు ఎందుకు పెడతాడు, అంత పెద్ద కేసు ఎందుకు పెడతాడు? అదే కదా అన్న, అర్థమైతలేదు మాకు. ఆ విషయం నాకు డౌట్ వచ్చి మేము కూడా లోపల అడిగినాం. లోపల కానిస్టేబుల్ చెప్పిన విషయం ఏంటంటే పెద్ద ఫ్రాడు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ బాస్ హెడ్ నాకు కలిశాడు, అతని పేరు శ్రీకాంత్. మాకేం చెప్పాడంటే వాళ్ళ ఆఫీస్లో అతన్ని మస్తు కొట్టిండ్లట. ఏమైంది, మాకు ఎట్లా ఏసీ ఇచ్చాడో అట్లాంటి ఏసీలు దాదాపు ఒక 10-20 గాలు అమ్ముకున్నాడట. లక్షల మొత్తం ఇన్వర్టర్లు, బ్యాటరీలు, చైర్లు, కుర్చీలు,
కంప్యూటర్ టేబుల్, కంప్యూటర్స్, మానిటర్స్ చాలా అమ్ముకున్నట. దాదాపు ఒక 20 to 30 lakhs. అంటే ఒక్కొక్కరు వాళ్ళ అన్ని తెలియకుండా అన్నీ అమ్ముకున్నాక వాళ్ళ గోడౌన్ మొత్తం ఖాళీ అయినాక అయినా ఫోన్లు ఉంటాయి కదా, డాటా, ఇప్పుడు కాల్ డాటా ప్లస్ ఫోన్పే అన్ని ట్రాన్సాక్షన్ చూస్తే మా వైఫ్ నెంబర్, నా నెంబర్, ఇద్దరు నెంబర్ దొరికినాయట. ఈ పోతు లక్ష్మి ఎవరు, పోతు శరత్ ఎవరు, వీళ్ళకి అమౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినాం, ఈ కాల్ రికార్డ్స్ ఎవరు. ఒకరోజు మాకు నైట్ ఫోన్ చేసిండు, పార్టీ అయినా నైట్ ఫోన్ చేసిండు. మా పైన ఫ్లాట్లో మేము పార్టీ చేసిన నైట్ ఫోన్ చేసి, హలో నేను ఇట్లా మన అది సంజయ్ వాళ్ళ ఇట్లా వాళ్ళ ఆఫీస్ నుంచి వెళ్ళి మాట్లాడుతున్నా, మీరు ఎవరు, సంజయ్ మీకు ఎట్లా పరిచయం అంటే మా వైఫ్ ఏమైందంటే, సంజయ్ మీకు ఏమవుతారు, సంజయ్ మాకు బ్రదర్ అవుతారని మా వైఫ్ చెప్పింది. వాళ్ళు వల్గర్గా తిడతాను, సంజయ్ బ్రదర్ అంటున్నావు, నువ్వు సంజయ్తో ఉన్నావాట, మీ ఆయన నిన్ను సంజయ్ దగ్గర వండబెట్టిండట అని చెప్పేసి ఇష్టం. నాకు బూతులు వస్తుంది, నాకు నువ్వు వల్గర్గా మాట్లాడిన అతను మాట్లాడానికి నేనేం చేసిన, ఇట్లా 100 నెంబర్కి డయల్ చేసిన. సార్ ఇట్లా మీరే ఫోన్ చేసిరు 100 నెంబర్కి నేను ఫోన్ చేసిన. సార్ ఇట్లా నా పేరు శరత్కి ఇట్లా మనకి ఇట్లా ఒక నంబర్ 2 నంబర్లకి వెళ్ళి మాకు ఫోన్ చేసి ఇట్లా వల్గర్గా మమ్మల్ని బాగా సతాయిస్తాను, బాగా తిడుతాను, మా వైఫ్ని నన్ను ఏం చేయను అర్థమవుతలే అంటే, ఆ నంబర్లు చెప్పమంటే నంబర్ వాళ్ళకి 2 మెసేజ్ చేసిన. ఆ నంబర్లు నన్ను మమ్మల్ని 2 బ్లాక్ చేయమంటే మేము బ్లాక్ చేసేసిన వల్ల ఇక నైట్గా మళ్ళీ కాల్స్ చేసిండు. మా తమ్మునికి కూడా ఫోన్ చేసిండట. మా తమ్ముని నెంబర్ ఎట్లా తెలిసో తెలియదు. మా ఇద్దరు తమ్ముళ్ళకి ఫోన్ చేసిండట. మా తమ్ముళ్ళు కూడా ఏదైనా ఉంటే పొద్దున మాట్లాడదాం, ఈ నైట్ ఎందుకు డిస్టర్బ్ అవుతాలని చెప్పేసి మా తమ్ముడు కూడా కాల్ కట్ చేసిండట. కట్ చేసిన వాళ్ళకి మేము మార్నింగ్ ఏం చేసినామంటే, ఇంట్లో ఇక మా మిస్సెస్ ఏడ్చుకుంటుండే, ఇక పిల్లలు స్కూల్ హాలిడే, వాళ్ళు ఇక సంక్రాంతి పండుగ డాడీ కైట్ ఎగిరేసుకుంటాను మా బాబు, ఇక ఏం ఎగిరేసుకుంటాం మమ్మీ ఎడతాను అని చెప్పేసి అక్కడ శివ థియేటర్ దగ్గర మూవీకి వెళ్ళినాం ఫ్యామిలీని తీసుకొని. మూవీకి వెళ్ళినప్పుడు వాళ్ళు సంజయ్ వాళ్ళ బాస్, ఇప్పుడు మమ్మీ ప్రణీత్, ఇంకైనా పవన్, వాళ్ళు 2 times మాకు 3 to 4 times, మా వైఫ్ నెంబర్ 2 times, నా నెంబర్ 2 times కేసు పెట్టే ముందు మాకు ఆల్రెడీ వాళ్ళు కాల్ చేశారు, కానీ మేము అటెండ్ చేయలేదు. మూవీ చూస్తున్నాం కదా, వాళ్ళు నిన్ననే మనకు సారు ఏం సినిమా చూసిరు? ప్రభాస్ ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది కదా, ఆ సినిమాకేనాం. ఇక పోలీస్ సినిమా చూసేటప్పుడు వాళ్ళు ఇద్దరికి సరైన సార్లు ఫోన్ చేసి మేము ఎత్తలేదు. ఆల్రెడీ పోలీసులకు మనం కంప్లైంట్ ఇచ్చినాం కదా, వాళ్ళు ఎత్తకన్నారు కానీ నువ్వు లైట్ తీసుకో అని చెప్పేసి నేను అన్న వల్ల ఇక ఆ రోజు మంచిగానే పోయినాం, ఇంటికి పడుకున్నాం. తెల్లారు లేస్తే ఇక మధ్యాహ్నం కరెక్ట్ 12:30కి పోలీసులు ఇంటికి వచ్చింది. ఇక పోయినాక వెంటనే ఆ రోజు 13 తారీఖు 14 తారీఖు పండుగ ఉండే. మా వాచ్మెన్ కార్ పోలీస్ వెళ్ళంగానే మీ మొబైల్స్ అనేది తీసేసుకున్నాడు, మొబైల్స్ మొత్తం అవి లాక్కున్నాడు. ఆ సంజయ్ వచ్చాడు, మాతో మాట్లాడుతాడు మంచిగా, మా మొబైల్ పాస్వర్డ్లు అడుగుతాడు, మా మొబైల్ ఇన్స్టాగ్రామ్ ఐడి అడుగుతాడు, అన్నీ అడుగుతాడు. సంజయ్ మొత్తం చేతి పైన రాసుకున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మా వైఫ్ మన ఫోన్ డాటా మొత్తం స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని ఆ సంజయ్ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అయితే ఒక చిన్న విషయం శరత్ గారు, ఇప్పుడు మీ ఫోన్లో మీ భార్య ఇంకొకరితో గదిలో ఉన్నప్పుడు నగ్నంగా వీడియోస్ ఉన్నాయి అని చాలా స్పష్టంగా సిఐ గారు చెప్తున్నారు. గదిలో వీడియోస్ ఉన్నాయి లేవు, మా ఇంట్లో మేము పార్టీ చేసుకున్నాయి, మేము ఇద్దరం ఎటన్నా ఎకషన్కి వెళ్ళినాయి, మా పర్సనల్ వీడియోస్, మా ప్రైవేట్. మీ ఇద్దరు వీడియోస్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడడానికి ఎవరికి అధికారం లేదు ఇక్కడ, అది నేనన్నా కానీ ఎవరన్నా. ఎందుకంటే మీరు ఇద్దరు భార్యాభర్తలు, లీగల్గా భార్యాభర్తలు, ఎవ్వరు అడ్డురారు. మీ ఇద్దరు వీడియోస్ గురించి మాట్లాడట్లేదు. తను చెప్తున్న విషయం సిఏ గారు ఏంటంటే, చాలామంది ఉన్నాయి అని చాలా క్లియర్గా, అంత డైరెక్ట్ ఆన్ కెమెరా ముందు ప్రెస్ మీట్ పెట్టి అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఒక సిఏ గారు అంటే ఎంతో కొంత నిజం ఉంటుంది కదా. మీ ఫోన్లో మీ భార్య వీడియోస్ ఏవైనా ఉన్నాయా వేరే వాళ్ళతోనైతే ఏం లేవు. వేరే వాళ్ళతో నేను స్పష్టంగా చెప్తాను, వేరే వాళ్ళతో ఏం లేవు. నేను మాకు 13th రోజు తీసుకెళ్తే మా ఫోన్లలో వాళ్ళు ఏమో షేరింగ్ చేసుకుని ఏమో వీడియోస్ పంపించుకోవచ్చు, కానీ 14th రోజు మమ్మల్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, ఆ రోజు జడ్జి మేడం కూడా లేకుండా పండుగ రోజు జడ్జి వాళ్ళ ఇంటికి వెళ్ళి జడ్జి అసిస్టెంట్తో సంతకం తీసుకొని మిమ్మల్ని కొట్టిల్లా అంటే కొట్టలేను, మిమ్మల్ని ఏ రోజు తీసుకొచ్చిల్లంటే ఈరోజు 14 తారీఖు మేము పలానా ప్లేస్లోకి పోతే ఈరోజు మేము పట్టుకున్నామని చెప్పమంటే వాళ్ళు ఎట్లా చెప్పినా మేము అట్నే చెప్పినాం. కొట్టిరా నిజంగా మిమ్మల్ని? కొట్టలేదు. ఏమన్నా అబ్యూస్ గా మాట్లాడేది ఎవరైనా? ఏం మాట్లాడలేదు, చాలా నీట్గా మాట్లాడిండు. సిఐ సార్ కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసిండు, కానిస్టేబుల్స్ కూడా మాకు మంచిగా హెల్ప్ చేసిండు. మేము ఏది వాళ్ళ దగ్గర మేము ఏది దాచిపెట్టలేదు, వాళ్ళు కూడా మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. ఉన్నే చెప్పినాం ఎట్లా, నేను మా మిస్సెస్ ఒకటే చెప్పినాం, మనం ఎట్లాగో వచ్చినాము, నువ్వు ఏది దాచిపెట్టకుండా నీ మైండ్లో ఏదో ఒప్పుకున్నావు నువ్వు చెప్పు, నా మైండ్లో ఏదో ఒప్పుకున్నావు నేను చెప్పు. అయితే ఇప్పుడు ఇంతమందితో 1000 మందితో ఒకరు, 1500 మందితో ఒకరు, 100 మందితో ఒకరు అంటుంటే, జైల్లోకి వెళ్ళి మీరు బయటికి రీసెంట్గా వచ్చారు, రిమైండ్ అయ్యి బయటికి వచ్చారు. బయటికి రాగానే మీకు ఏమనిపించిందమ్మా? అంటే నీ శరీరం ఇంకొకరికి అమ్మేసుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా, నా భర్తనే నా వీడియోస్ తీశాడు అని చెప్తున్నారు న్యూస్లలో, ఏమనిపించిందమ్మా? అసలు నాకు మైండ్ పనిచేయలేదన్న. అంటే నార్మల్గా మాస్కులు వేసి ఫోటోలు తీసిరు కదా పోలీస్ స్టేషన్లో, అవి ఓన్లీ పేపర్కే వస్తాయి కావచ్చు, ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అందులో ఐడీలు అందులో మెన్షన్ చేసిరని నాకు తెలియదు. ఇది ఇంత వైరల్ అవుతుందని అసలు అనుకోలేదు. అసలు బతుకు మీద విరక్తి పుడుతుంది అన్న, నిజం చెప్పాలంటే.
మా పిల్లలు పిల్లలు ఉన్నారని బతుకుతున్నాం కానీ మా పిల్లలు Waste అన్న మా ఇంత చిన్న పిల్లలు మా బాబాయ్కి ఫోన్ చేస్తే మీరు మా ఇంటికి పంపించకుండి, ఇక్కడ అందరు మమ్మల్ని ఏదో రకంగా చూస్తాను అన్నట. మా మామయ్యకి ఫోన్ చేస్తే మా మామయ్య కాదన్న, అన్నట, ఒక్క నిమిషం, మేమేదో జైలుకి పోయినాం వచ్చినాం, ఇంకా పిల్లలు పిల్లలు ఏం చేసిరన్న. చేసిండ్రు? కనీసం పిల్లలు పిల్లలకి గంటలు- తిండి అంటే కూడా మీరు పెట్టడానికి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎవరి ఇంటికి పంపిస్తే ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోలేదు. తీసుకోలే అన్న. ఇంకా మా మామయ్య అంటున్నట 6 నెలలు పోని, సంవత్సరం పోని, ఇంకా మా మమ్మీ వాళ్ళ సొంత చెల్లున్నది, వాళ్ళ ఇంటికి మా అత్తమ్మ తీసుకొని పోతే కనీసం ఫుడ్ కూడా పెట్టలేట. పోనీ ఎన్ని రోజులు ఉంటారో ఉండని అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు. గంతగానం నేరం నేను ఏం చేసిన? నా కష్టజీతంతో నేను పైకి వచ్చిన, నా కష్టజీతంతో నేను ఇల్లు కొనుక్కున్నా, నా కష్టజీతంతో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకనే ఒకరిని ఇంట్లో రేపు ఇంట్లోనే మనకు అన్నం పెడతలేడు. ఒకరి ఇంటికి పోతే మన ఇంట్లో నీళ్ళు తాగన్నా వాళ్ళు మన గురించి ఏమనుకుంటుండ్రు, వాళ్ళు మనకు సరిగా తిండి పెడతారు, మన పిల్లల్ని ఒకళ్ళ ఇంటికి వదిలేద్దామంటేనే అలా అనిపిస్తుంది మనకి. అసంటిది నేను ఇలా సంజయ్ గారిని నమ్మి మేము ఇట్లా మోసపోయినాం. దీనిలో ఏం లేదు, ఇంట్లో కరెక్ట్ ఉన్నాక ఏ ఇప్పుడు ఇంట్లో సంజయ్ కేసు పెడితే సంజయ్ గురించే మాట్లాడాలి. ఓకే, నిజంగానే సంజయ్ గురించి, సంజయ్కి మీకు అంత ఫ్యామిలీ ఫ్రెండ్ అయిండు, ఇటు తినతో పరిచయం, అటు నీతో పరిచయం, తన అకౌంట్కి డబ్బులు కొట్టిండు. సరే, అవన్నీ సంజయ్ తోటి ఏమున్నది, అక్రమ సంబంధం ఉన్నదా, ఇంకేమైనా ఉన్నదా, నిజంగా బ్లాక్మెయిల్ అయిందా అనే విషయం సంజయ్ తోటి మాట్లాడాలి. కానీ పోలీస్ డైరెక్ట్గా బయటకు వచ్చి సంజయ్ కంప్లైంట్లో ఎక్కడ కూడా ఇన్స్టాగ్రామ్లో ఇంతమందితో ఉందని చెప్పి రాయలేదు. సంజయ్ కేవలం తనకు వ్యక్తిగతంగా తనకేం జరిగింది మాత్రమే రాసి. మరి ఇదంతా ఇంతమంది 1500 మంది 100 మంది అన్నప్పుడు మరి అంత ఎవరు క్రియేట్ చేసిరు అన్న? మీ పాస్వర్డ్ సంజయ్ మీరు ఎప్పుడైతే పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మీ పాస్వర్డ్ తీసుకొని చేతి మీద రాసుకున్నాడు. ఆ పాస్వర్డ్ తీసుకెళ్ళి పోలీస్ వాళ్ళకి ఇచ్చిండు. కరీంనగర్ పిల్ల 143 అనే అకౌంట్ పాస్వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు చూసిన మెసేజెస్, వాళ్ళు చూసిన చాట్స్, వాళ్ళు చూసినటువంటి మిగతా కాన్వర్జేషన్ ఏదైతే మీరు అబ్బాయిలతో మాట్లాడినాయో వాటిని బేస్ చేసుకొని ఓకే ఈ అమ్మాయి ఇంతమందితో ఇలా చేస్తుంది అని చెప్పినట్టుగా మన వరకు వచ్చినటువంటి వార్త, మీడియా వరకు వచ్చినటువంటి చాటింగ్ ఏదైనా మెసేజ్ ఉంటే చదవడం వస్తుందా? ఫాస్ట్గా నిజం చెప్పండి, అన్నమాట చెప్పండి, చదవడం వస్తుందా? మీ భార్య యొక్క ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ ఏమైనా చదివారా మీరు? దీనికన్నా ముందు గతంలో తను రీల్స్ చేస్తున్నప్పుడు తనకు వస్తున్న మెసేజెస్, తాను పంపిస్తున్న మెసేజెస్ అన్నీ చదివాను. ఎక్కడ కూడా అలా వల్గర్ చాటింగ్స్ లేవండి? వల్గర్ చాటింగ్స్ లేవు ఏ అబ్బాయితో కానీ. అండ్ వాళ్ళు మాకు వల్గర్గా పెట్టారు, వాళ్ళు మాకు పెడుతున్నారు వల్గర్గా, నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ వీడియోస్ చాలా బాగుంటాయి అని మాకు వల్గర్గా ఎన్నో వచ్చినాయి. కొన్ని చెప్పడానికి కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఉన్నాయి. ఎవరి పాపం వానికే, మనకు వాళ్ళ ఎవరితో సంబంధం లేదని చెప్పేసి నేను ఆమెను ఎంకరేజ్ చేసిన. ఎంకరేజ్ దేనికని అంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆమె స్టడీ చేసింది. ఏం చదువుకున్నావు అమ్మ లలిత? నేను ఇంటర్మీడియట్ చేసిన అన్న, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ చేసారు, అప్పటికి ఆగిపోయింది. సో నీకు మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనే డ్రీమ్ ఉండేనా? అంటే డ్రీమ్ అని కాదు, కాకపోతే ఇంట్రెస్ట్ ఉంటుండే యాక్టింగ్ అది ఇది. నార్మల్గా అందరు చేస్తారు కదా, నేనేమన్నా ఓపెన్గా పెట్టుకునే చేయలే కదా అన్న, నార్మల్గా చీరలు కట్టుకునే చేసిన. మాయే ఉంటుండే వీడియోలు, మేము అటు ఇటు బయటకు పోయినాయి, ఎక్స్కర్షన్స్ అటు ఇటు పోయినాయి, పిల్లలై మాయి ఫొటోస్ అవి ఇవి షేర్ చేసేదాన్ని నేను. కానీ దాంట్లో ఇట్లా పెట్టిర్రు, మొత్తం యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టు పెట్టిర్రు. నాకు లేని బట్టలు కూడా క్రియేట్ చేసి పెట్టిర్రు. ఒక వీడియో మొన్న చూస్తే కళ్ళ పొంట నీళ్ళు గారిని ఎవరికి చెప్పుకోలేకపోయినా, ఏ వీడియోతోని అడల్ట్ వీడియో డౌన్లోడ్ చేసి వాళ్ళు ఇద్దరు ఫొటోస్ పెట్టి అందులో ఒక బెడ్రూమ్ క్రియేట్ చేసి, ఒక బెడ్ క్రియేట్ చేసి అందులో నేను వీడియో తీసినట, అందులో మా వైఫ్ అట ఇంకోళ్ళు ఉండగానట వీడియో తీసినట. ఇక్కడ ఎవడు కనిపెట్టిండు ఈ పల్లెటూరులో ఏ గురించి ఎవరికి తెలుసా అన్న? ఇప్పుడు ఏ వీడియో 1 వీక్ అవుతుంది. ఇప్పుడు మీ అన్ననో ఎవరు వచ్చి దాడి చేయడానికి వచ్చిరంట, అది తిట్టిండు మమ్మల్ని. మళ్ళా మా అత్త అంటే ఇక చూసి నమ్ముతారు కదా అన్న. ఇప్పుడు అది ఏ వీడియోనా, ఈ వీడియోనా, ఆ వీడియోనా ఆలోచిస్తారా? అట్లా మా బాబు గింత అంటుంటాడు. మా బాబు ఏమంటున్నాడు, ఇట్లా మా మమ్మీ డాడీ గిట్లా సంగతి గిట్లా వస్తానే డాడీ, వచ్చినాక జైలు నుంచి వచ్చినాక ఇట్లా ఏతో ఎడిట్ చేసిన డాడీ, ఏతో ఈ ఫోటోలు పెడతాను, మమ్మీకి ఆ శారీ లేదు, అట్లాంటి శారీలో మమ్మీ ఉంటుంది అని చెప్పేసి మా బాబు ఒక్కొక్కటి చెప్పిన కొద్ది మా కళ్ళ పొంట నీళ్ళు కారుతున్నాయి. వాళ్ళు 18 రోజులు బయట రోడ్లో పొంట పట్టుకొని తిరిగిండ్రు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ ఇద్దరు కలిసి. మా సొంత 100 కుటుంబాలు ఉన్నాయి. నా ఇద్దరం జైలుకి అయినాం. వాళ్ళు చేసినలా చేయలేదా, మనిషికో తల ఒక 10 రూపాయలు వేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చినాక వాళ్ళని ఒక ఆడ కూర్చుండబెట్టి వాళ్ళతో మరి మాట్లాడదాం. మా పిల్లలు కనీసం వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టలేదు. రాత్రి 10 గంటలకి ఈ నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే దాదాపు ఒక 3-4 అవర్స్ పడుతుంది. 4 అవర్స్ బస్ జర్నీ, చలిలో వాళ్ళకి బట్టలు కూడా లేవు వేసుకోవడానికి, షట్టర్స్ కూడా లేవు. అంత టార్చర్ చూపెట్టిండ్రు. ఇంట్లో ఈ బయట వచ్చి జనాభాలలో బతికే కన్నా ఇంకొక 2 నెలలు జైల్లో మమ్మల్ని ఉంచితే అయిపోతుండే అని చెప్పేసి నేను మా అమ్మకు ఫోన్ చేసి రోజులు వెళ్ళి పెట్టుకుంటున్నా.
వచ్చి గిన్ని రోజులు అవుతుంది. మా చిన్నబాబు అయినా మామైనా మా తాతయ్యకి ఫోన్ చేస్తే ఏమంటున్నాడు, వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా ఇంకోసారి అని మా అమ్మ వాళ్ళ నాన్న ఒక్కరు డైరెక్ట్ ఫోన్ చేయకన్నాడు, డైరెక్ట్ మా మామయ్య కూడా ఫోన్ చేయకన్నాడు. గట్లున్నారు వాళ్ళు, గట్లా తయారైన మేము ఎవరికి ఏం పాపం చేసినాం. అంటే ఇప్పుడు ఇట్లాంటి బట్టలు వేసుకొని ముందుకు వచ్చి ఏదైనా విషయం చెప్తే నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఒక డబుల్ స్టార్ వేసుకొని ఒక కాకి యూనిఫామ్ వేసుకొని బయటకు వచ్చి మేము ఇన్వెస్టిగేషన్ చేసినాం, ఇంకా కూడా హాలిడేస్ తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి వాళ్ళిద్దరిని మేము తీసుకుంటాం, ఇన్వెస్టిగేషన్లో మాకు ఇప్పటివరకు తెలిసింది ఈ అమ్మాయి చాలా మందితో చాటింగ్స్ వల్గర్గా ఉన్నాయి, బ్లాక్మెయిల్స్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది, వీళ్ళ ఇంటికే పిలుచుకుంటా ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా అందులో చెప్తా ఉన్నా. చాటింగ్స్ ఉంటే అవన్నీ ఉంటే మీడియా ముందు అయితే ప్రొడ్యూస్ చేయాలి, మీడియా ముందు పెట్టాలి. ఎంతమందితో చాటింగ్ చేసింది, 100 మంది అంటాను మరి 100 మందితో ఒక్క ఫోటో అని ఎందుకు రిలీజ్ చేయలేదు, ఒక్కరి పేరు ఎందుకు వేయలేదు? 100 మంది అది పర్సనల్ విషయం అంటే, కానీ 100 మంది కాకపోవచ్చు పర్సనల్ కదా. ఇప్పుడు ఒక ఆడిదాన్ని తీసుకొచ్చి రోడ్ మీద పెట్టచ్చు, మరి మొగం మరి ఇప్పుడు దానికి నాకు లింకే ఉన్నప్పుడు మరి వాళ్ళని కూడా పెట్టాలి కదా రోడ్ మీద. అంటే లింక్ ఉందంటున్నారా లేదంటున్నారా నాకు అర్థం. ఇప్పుడు జనాలు లింకులు ఉన్నాయని నమ్మినప్పుడు, ఇప్పుడు 100 మందితో లింకులు ఉన్నాయని నమ్మినప్పుడు ఒక ఆడిదాన్ని పెట్టినప్పుడు 100 మంది ఎందుకు పెడతలేరు? 100 మందిలో ఒక్కనన్నా పేరు. ఇప్పుడు మ్యారేజ్ తర్వాత నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కానీ లేకపోతే చిన్న ఏదిలో అయిందన్న మ్యారేజ్, 10 సంవత్సరాలు అయితే పెళ్లి అయ్యి 19 సంవత్సరాల పెళ్లి అయింది. సో మ్యారేజ్ తర్వాత మీకు నీ భర్త తప్ప ఇంకొక వ్యక్తితో నీకు అక్రమ సంబంధాలు ఏం లేవు? లేవన్న, చాలా క్లియర్ కదమ్మా. ఇట్లా పెట్టుకుంటారా అక్రమ సంబంధాలు? అంటే నేను అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అసలు ఇన్స్టాగ్రామ్ షేక్ అయిపోయింది. వాళ్ళు షేర్లు ట్రోల్ చేసుడు ఇవే నమ్ముతారు. ఇప్పుడు అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నా గానీ మీ వీడియోలు అసలు నేను అది అన్నట్టుందా అన్న, చాలా అందంగా మిమ్మల్ని అంటే చిత్రీకరించి ఇట్లా అట్రాక్ట్ అయ్యేటట్టు అట్లా పెట్టి ఎడిటింగ్ చేసి పెట్టిరు. మొత్తం 13 తారీఖు మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మా ఫోన్లు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని దానికి వాళ్ళు ఏం షేర్ చేసుకున్నారు, వాళ్ళు ఏం పంపించుకున్నారు మాకు ఏది తెలియదు. మాకు ఇద్దరికేమో భయం భయమోడు. వెనుక మా పెద్ద మీ పర్సనల్ ఏమైనా ఉన్నాయి అందులో? మీ ఇద్దరి పర్సనల్స్ ఉన్నాయి. మేము బాంబే వెళ్ళినాం, ముంబై వెళ్ళినప్పుడు కొన్ని మంచి డ్రెస్సులు వేసుకొని ఫొటోస్ దిగినాయి, అయ్యోటి అన్ని పర్సనల్గా ఉన్నాయి. మమ్మల్ని కమిషనర్ ఆఫీస్ సిపి సార్ దగ్గర కూడా తీసుకుపోయిన ఏడ్చుకుంటూ మాట్లాడినాం, సార్ మేము ఏ తప్పు చేయలేదు అని కూడా సార్ కూడా బాగా రిక్వెస్ట్ చేసాం. ఏసీపీ వచ్చిండు, మన సిఐ ఉన్నాడు, అందరు ఉన్నారు. అందరు కూడా నేను ఇప్పుడు ఇక్కడ నీతో ఏం చెప్పాను, నేను ఇల్లు ఎట్లా కొన్నానో కార్ ఎట్లా కొన్నానో వాళ్ళతో కూడా అదే చెప్పిన. కానీ ఈ ఇన్స్టాగ్రామ్ ఈ ట్రోలింగ్ వీడియోస్ నేను అడిగేది, నేను ఇప్పుడు నాకు సిఐ మాకు హెల్ప్ చేసిండు, ఏసీపీ సార్ హెల్ప్ చేసిండు, కమిషనర్ సార్ కూడా మాకు అందరు హెల్ప్ చేసిండు. ఈ ట్రోలింగ్ వీడియోస్తో ఇప్పుడు వీళ్ళందరూ చేసిన ఘనకారానికి మేము బయట పబ్లిక్లో నాకు పని ఒక్కటి ఇయ్యాడు. రేపు పొద్దుగా లేతే మా పిల్లలు స్కూల్ కోరాకుండా అయిపోయింది. నేను మా అపార్ట్మెంట్కి 20 ఫ్లాట్లకు నన్ను ప్రెసిడెంట్ చేసిండు, నాకు నమ్మకం పెట్టి. ఇప్పుడు అపార్ట్మెంట్కి నేను బోరాకుంటా అయిపోయింది, నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నా. ఈ బయట తిరిగే కన్నా ఇంకొక సంవత్సరం జైలు ఉన్న మంచి అనిపిస్తుంది. మా పిల్లల్ని కూడా మా ఎంబడి తీసుకెళ్ళి మేము 4 పిల్లల్ని కూడా ఏదో లెటర్ ఇస్తే వాళ్ళని కూడా లోపలికే పంపిస్తారట. మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని అలానే ఉందాం అనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. మాకు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి అవుతలేదు. మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావి అమ్మ, మాకు ఇక్కడ ఉండబుద్ధి అవుతలేదు, ఎంత కష్టపడ్డా అమ్మ, ఏం లేకుండా అయిపోయింది, అడ్వకేట్కి డబ్బులు ఇద్దాం. లోపల ఉన్నాక ఇంత ట్రోల్ చేసినా తెలియదు అన్న, నార్మల్ గా పేపర్కి వచ్చింది. అది ఇంకా ఎవరెవరో పెద్ద వాళ్ళట, కౌశిక్ రెడ్డి అట, మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్, ఆయనతో మాకు లింక్ ఉందట. నేనట అనసూయ హస్బెండ్ లెక్క ఉన్నానట, అనసూయ పక్కన నా ఫోటో పెడతాను. అసలు వీళ్ళు ఏం చేస్తున్నా కూడా తెలుస్తలేదు. లాస్ట్కి మరి వీళ్ళందరూ చేసిన ట్రోలింగ్స్ మా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఎప్పుడో ఉరిపెట్టుకొని చచ్చిపోతుండే, ఇంత మంది దాగి చచ్చిపోతుండే. ఈ పాటకి సత్యనేమో వీళ్ళు నిజంగానే చేయవచ్చు అందుకే చచ్చిపోయిండు అని చెప్పేసి ఫస్ట్ బయట వాళ్ళకన్నా ముందు మా ఇంట్లో వాళ్ళే అంటారు. మా ఇంట్లో వాళ్ళే, అసలు నేను ఇల్లు కొనుక్కుంటే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు నీతో చెప్తున్నా, మా ఇల్లు కొనుక్కుంటే ఎవరికి ఇష్టం లేదు, మా అక్కకైనా మా బావ ఎవ్వరికైనా మా మామకైనా ఎవ్వరికి ఇష్టం లేదు. నేను చెప్తున్నా, అందరూ ఎవ్వరికి ఇష్టం లేదు. ఎవ్వరు ఒక్క 10 రూపాయలు కూడా నాకు సంపాదించి పెట్టలే. ఇల్లుకి లోన్ వచ్చిందంటే ఏమంటారు తెలుసా, నీకు లోన్ ఎట్లా ఇచ్చిండు, నేను ఏం చూసి లోన్ ఇచ్చిండు, ఏమైనా బంగారం దాచిపెట్టినావా, ఏమైనా వెండి దాచిపెట్టినావా? ఇప్పుడు మీ పర్సనల్ విషయాల వరకు వస్తే నిజంగా మరి వాళ్ళు సరే ప్రేమల గురించి, వ్యక్తిగత పర్సనల్ చుట్టాల గురించి వాళ్ళు ఎంతవరకు బాధ్యత తీసుకున్నారు, మీకు కష్టం వచ్చినప్పుడు ఎంతవరకు మీకు ఆదుకున్నారనే విషయం వ్యక్తిగత విషయం. కానీ సంజయ్ అనే వ్యక్తి మరి తనకు డబ్బులు కొట్టొచ్చు కదమ్మా, నీ అకౌంట్కి ఎందుకు కొట్టిండమ్మా?
అంటే నేనే కొట్టమని చెప్పిన ఎందుకనంటే నాది ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎవ్రీ మంత్ నాకు 8 to 10 to 15 lakhs నా అకౌంట్ ప్రతి నెల ట్రాన్సాక్షన్స్ అవుతున్నది. స్టోరేజ్ ఎక్కువైనప్పుడు నాకు కొట్టమంటే నాకు కొట్టు. అప్పుడప్పుడు సర్వర్ బిజీస్ వస్తుండే నాయి. నేను కస్టమర్ అమౌంట్ ఇటు షాప్కి పే చేయడం, వర్కర్స్కి పే చేయడం, మెటీరియల్ పర్చేస్ చేయడం, వర్కర్స్కి ఇవ్వడం, ఎవ్రీ మంత్ ఒక 1 to 2 lakhs నేను వర్కర్స్కి పే చేస్తాను. అయితే ఇంటీరియర్ బిజినెస్ వల్ల పర్ మంత్ ఇన్కమ్ ఎంత అండి మీది? ఒక్క ప్రాజెక్ట్ ఒక 2 BHK హైదరాబాద్లో పట్టుకుంటే మినిమం 8 lakhs ప్రాజెక్ట్. మీకు వచ్చే ఎంత ఇన్కమ్ అందులో నాకు ఒక 1.5 వరకు మిగులుతాయి. అలా ఎవ్రీ మంత్ 2 నుంచి. మరి అంత డబ్బులు మంచిగానే ఈఎంఐలు కంప్లీట్ చేసేసుకోవచ్చు. చదువు అంటే ఇదంతా స్ట్రగుల్ ఎప్పుడైనా అంటే ఇల్లు తీసుకొని ఇల్లు మొత్తం ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయినాక గృహప్రవేశం అయిపోయినాక 1 by 1 ఒక్కొక్క మెట్టు ఇల్లు తీసుకున్నాక డిస్ట్ నరదృష్టి తాకినట్టుగా ఒక్కొక్క మెట్టు నేను దిక్కుంటూ వచ్చిన మళ్ళీ ఇంకోటి బిల్డర్కి డబ్బులు కట్టాలి 8 లక్షలు. నేను ఏమనుకున్నా అంటే ఎవరన్నా ఇక మనకి హోమ్ లోన్ అప్పటి వరకు కొంచెం సెట్ అవుతుంది, బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసినాక ఇంకైనా మళ్ళీ హోమ్ లోన్ మార్గేట్ లోన్ అప్లై చేసుకున్నా ఐసిఐసిఐ బ్యాంక్ లో. అది కూడా సంజయ్ మాకు ఇప్పించిండు మార్గేట్ లోన్ కూడా. ఒకసారి ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ని రమ్మన్నాడు. ప్రతిమ మల్టీప్లెక్స్ ఉన్నది కరీంనగర్, అందులో బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నది. ఐసిఐసిఐ మేనేజర్ బ్యాంక్లో చేస్తాడు. అతను నేను సంజయ్ ముగ్గురం కలిసి మందాగినాం మంచిగానే. సార్ ఈయన సంజయ్ చెప్పింది, సార్ ఈయన మా బ్రదర్, మీరు ఏం చేస్తారో తెలియదు, ఆయన బిల్డర్కి డబ్బులు కట్టుకోవాలి కొంచెం, ఆయన కొంచెం హోమ్ లోన్ టాప్అప్ లోన్ చేసేయండి, 9 months కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పిండు. ఈ చెక్కులు ఇస్తే నువ్వు చెక్కులు పాస్ అవుతావు, ఏం పాస్ అవుతావు సంజయ్, ఆ చెక్కులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, ఊకుకే నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు, ఇస్తా అని చెప్పు, లేకుంటే లేవని చెప్పు, నేను వేరే కన్నా ట్రై చేసుకుంటా అని చెప్పేసి అన్న వాళ్ళే. నేను ఎందుకన్నా కనీసం హోమ్ లోన్ ఇప్పిస్తా అని చెప్పేసి మేనేజర్ని రమ్మన్న వాళ్ళే హోమ్ లోన్ మొత్తం దగ్గర నుండి చూసుకున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు సంజయ్ అనే వ్యక్తి దగ్గర నిజంగా మీరు అంత సున్నితంగా అరే ఉంటే ఇయ్యు సంజయ్, లేకపోతే ఏముంది వేరే వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అయితే ఇయ్యు, లేకపోతే నేను వేరే వాళ్ళ దగ్గర అడుక్కుంటలే అని అంత సున్నితంగా అంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కిండు సంజయ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సపోజ్ ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ అనుకోండి, మీరు మాకు బాగా దగ్గరండి 4-5 months నుంచి, అరే ఇత్తవారా అయ్యవా ఇంకెన్నో లాగాలే మేము నేను చచ్చినాక ఇత్తవారా ఆడనే ఇజ్జత్ పోతాను బిల్డర్ దగ్గర అన్న, అదట బెదిరింపు అట, అది బ్లాక్ మెయిల్ అట. మా వైఫ్ కూడా మాట్లాడింది. ఇచ్చిన చనువుతోటి మనం మాట్లాడితే అది బ్లాక్ మెయిల్ కింద పెట్టిన. సరే మీ భర్తకు తెలిసి చేసిరని అందరూ అంటున్నారు, సరే వదిలేద్దాం. మీ భర్తకు తెలియకుండా సంజయ్ నువ్వు ఏమైనా బ్లాక్మెయిల్ చేసినావు? నేను అమ్మతోటి నేను చేయలేదన్న, నాకు అది అవసరం ఏముందన్న, ఆయన మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడినా ఇత్తవయ్యవా నువ్వు ఇయ్యనంటే చెప్పు, వేరే కాడ ట్రై చేసుకుంటాం ఎక్కడన్నా. ఇక కొంచెం మనం నార్మల్గా అడిగింది కొంచెం ఇత్తవయ్యవా అని అడిగింది కొంచెం తేడా ఉంటది అన్న. అదే బెదిరించుడు కింద పెట్టి ఇత్తవయ్యవా అని నన్ను బెదిరించారు. వీడియోస్ బయట పెడతా ఏం వీడియోస్ ఉన్నాయి సంజయ్ గారు? మరి అదే కదా అర్థమైతలేదు మాకు. అసలు కేసు పెడతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు అక్కడికి పోయేదాకా కూడా సంజయ్ మా మీద కేసు పెట్టింది అది కూడా మాకు తెలియదు. సిఐ ఇప్పుడు వాళ్ళన్నప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి పిటిషన్ ఇస్తే 1 day బిఫోర్ మాకు ఫోన్ వస్తుంది, ఇటుసారి ఇట్లా మేము పిటిషన్ వచ్చింది ఒకసారి సిఐ సార్ రమ్మంటే. అంటే ఇలాంటి బ్లాక్మెయిల్ కేసెస్, ఎక్స్టార్షన్ కేసెస్లలో ముందు ఒక మాట ఇంటిమేట్ చేయడం ఇవి ఉండవు, డైరెక్ట్గా పికప్ చేస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే ఏమైనా ఇంటిమేట్ చేస్తే మీరు పారిపోయి హైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. మీరు ఏమన్నారు ఇప్పుడు, సరే ఇలా ఇంటిమేట్ చేయరని చెప్పేసి అన్నారు, మరి మేము వాళ్ళు మా ఇంటికి వచ్చిండ్రు, నా కార్లో ఎక్కించుకొని పోయినాం, ప్రతి వీధికి ఒక కెమెరా ఉంటుంది, మరి వాళ్ళు ఎలా చెప్పారు, మేము ఎక్కడికి మమ్మల్ని ఏదో డావా కానట మమ్మల్ని అట మేము ఫ్యామిలీ పారిపోతుంటే పట్టుకున్నట్టు, మరి వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుంది? అమ్మ నీకు కామన్ గా ఇన్స్టాగ్రామ్ లో రోజుకి ఎన్ని ప్రపోజల్స్ వస్తుంటాయమ్మా? నార్మల్ గా వస్తాయి అన్న, మన రిక్వెస్ట్ అవి వస్తాయి, కానీ నేను ఇక వాటి గురించి పట్టించుకోను. ఎందుకంటే ముట్టుకుంటే పెంట అని చెప్పేసి నేను పట్టించుకోను వాటి గురించి. అంటే లవ్ యూలు అవి చెప్తూనే ఉంటారు వస్తుంటాయి, కానీ ఎప్పుడు కూడా నువ్వు పెద్దగా పట్టించుకో. నేను ఎవరన్నా ఏమన్నా అంటే మీ హస్బెండ్ చెప్తా, మా ఇద్దరి మధ్యలో అట్లా దాచిపెట్టుడు అలాంటిది ఏమి ఉండదు, చాలా ఓపెన్ గానే ఉంటాం, ఓపెన్ ఉంటాం, ఫ్రీ ఉంటాం. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కానీ మేము ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు ఉంటాం. ఇప్పుడు మా వీడియోస్ చూస్తే మీకే చూసినమ్మా, మీ ఇద్దరు ఎప్పటికి కలిసే ఉంటాం, గొడవలు లేవు. మా ఇద్దరి మధ్య ఈ 10 సంవత్సరాలలో మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లం ఇట్లా లొల్లి పెట్టు ఇట్లా ఏదన్నా ఎవరితో మాట్లాడి దొరకడం కానీ ఇవన్నీ ఏం లేదు, చాలా క్లియర్. నా ఫోన్ కి రాంగ్ నెంబర్స్ వచ్చినా, రాంగ్ నెంబర్ మెసేజ్లు వచ్చినా నేను చెప్తా. చాలా ఫ్రీగా ఉంటాం, అసలు మా లైఫ్ అసలు ఏది లేదు, అనుమానం లేదు మీ హస్బెండ్ కి. మరి ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ ఐడి తన దగ్గర కూడా లాగిన్ ఉంటుందా? మాది పెట్టుకుంటాం కదా మేము, వీడియోస్ అవి పెడితే మన కొలాబరేషన్ పెట్టుకుంటాం కదా. కొలాబరేషన్ వరకు ఓకే, కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి లాగిన్ ఉంటుంది, ఎవరి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకంటే. మరి ఇప్పుడు మీరేమో మాట్లాడిన మాటలు చూస్తుంటే కష్టపడి ఎదిగినాం, ఎవరో ఒక వ్యక్తి పరిచయం అయ్యిండు, ఆ వ్యక్తితో కొంచెం పరిచయం ఏర్పడింది,
తను మెల్లగా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిండు, అట్లా ఏదో ఏమంటారు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఇద్దరి మధ్యలో లావాదేవీలు జరిగినాయి అంటా ఉన్నారు. కేసు చూస్తేనేమో అంత స్ట్రాంగ్గా ఈ అమ్మాయి ప్రాపర్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. హనీ ట్రాప్ లలిత, జస్ట్ హనీ ట్రాప్ కపుల్స్ అని కొడితే ఓవరాల్ యూట్యూబ్లో కేవలం మీరే వస్తున్నారు. అది ఒక చిన్న విషయం మీకు చెప్తున్నా. ఒకరోజు నేను జైల్లో ఉన్నప్పుడు నేను అట మా వైఫ్తోనట వ్యభిచారం చేపిస్తున్నానట, 1500 మంది దగ్గరికి అట పంపించాట, ₹1,00,00,000 టెనికేసిందట. మరి 1500 మంది ఎవరు? ఆ ₹1,00,00,000 ఇవి అంటే నాకు తెలియని మంది వీళ్ళకే తెలుసు. అంటే ఇప్పుడు మీరు పెట్టుకున్న అడ్వకేట్ కూడా చాలా పెద్ద వ్యక్తి అని చెప్పి మాట్లాడారు. అవును, కరీంనగర్ టాప్ లైన్. మా కేసు వాదిద్దామని చెప్పేసి దాదాపు జైలు లోపలికి కూడా 4-5 అడ్వకేట్స్ వచ్చిండ్రు, దాదాపు 4-5 వచ్చిండ్రు. గవర్నమెంట్ లాయర్లు వచ్చిండ్రు, ఇంక బయట ఒక 2 ప్రైవేట్ లాయర్లు కూడా 2 ప్రపోజల్ వచ్చిండ్రు. వాళ్ళు కూడా మనకు బాగా దగ్గర డబ్బులు ఇప్పుడు రూపాయి ఇచ్చే అవసరం లేదు, మేము వాదిస్తామని చెప్పేసి అన్నారు. కానీ మా వాళ్ళు ఈ లోపలనే మాట్లాడిండు. వేరే ఒక సార్ ఉన్నాడు. ఎన్ని రోజులకి వచ్చిందండి బెయిల్? ఫస్ట్ లోపలికి వెళ్ళాక 4 డేస్కే బెయిల్ వచ్చింది. కానీ సిఐ సార్ ఉండి కస్టడీకి తీసుకెళ్తా అని చెప్పేసి అన్ని బెయిల్ ఆపిండు. అవి మళ్ళీ హాలిడేస్, ఈ సమ్మక్క సారక్క జాతర ఇవన్నీ బట్టి కొంచెం లేట్ అయింది. ఫైనల్ గా బయటకు వచ్చి బయటకు రాగానే ఇవన్నీ చూసేసరికి మైండ్ మొత్తం చూసేక్కడిది వచ్చినాక వెంటనే మా బాబు వాళ్ళ గేమ్స్ ఆడుకోవడానికి టాబ్లెట్ ఉండే కదా, ఆ ట్యాబ్ లోపల మొత్తం చూసుకుంటే డాడీ మీ గురించి ఇట్లా పెట్టిండు అట్లా పెట్టిండు, మమ్మీకి లేని చీరలు ఉన్నాయి డాడీ అని అది ఇది అని చెప్పి అత్తనే నా కొడుకు నా బిడ్డ ఇద్దరు వాళ్ళు అసలు మనుషులు లేకుండా నాన్న పేషెంట్ అయిపోయింది. ఇప్పుడు 2-3 రోజులు లేక మొత్తం ఘోరంగా అయిపోయింది. పిల్లల్ని చూస్తానైతే గింత మంచి పిల్లలు మీకు ఇట్లా ఉన్నాగా గిట్లా ఎవరైనా చేసిన అట్లా మొత్తం చాలా బంగారం లాంటి పిల్లలు ఉన్నారు. అని అందుకే అసలు ఏం జరిగింది అనే విషయం ఎవరికి చెప్పుకోవాలి అసలు గిన్ని రోజులు అయితే వచ్చి మా ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కరు వచ్చి మరి కనీసం ఇట్లా ఎందుకు జరిగింది, ఏం జరిగింది, మీరు నిజంగా చేసిందా అని ఒక్కరన్నా కనీసం చేయాలని అడుగుడు పక్కకి పెడితే ఈ వీడియోలో నమ్ముతారు అందరూ. ఈ వీడియోలో నమ్ముతారు. అమ్మ రేపు పొద్దున మరి వీడియో తర్వాత ఎవరైనా ప్రూఫ్లు పెట్టుకొని బయటకు వస్తే దాని బాధ్యులు ఖచ్చితంగా మీరే అవుతారు. ఒకసారి ఆలోచించుకోండి. అందుకే మనం ఉండి ఇప్పుడే చెప్పండి, ఈ వ్యక్తితో పరిచయం ఉండే నాకు అంతే అని మనం ఉంటే కూడా చెప్పాను. అందుకే నేను అడుగుతున్నాను. చాలా క్లియర్గా ఉన్నావు, ఏం అట్లాంటి పిచ్చి పరిచయాలు ఏం లేవు. నీ ఇన్స్టా రీల్స్ వరకు నువ్వు ఉన్నావు, అంతవరకే ఉంది. దానికి మించి ఇంకేం లేదు. పక్కా కదమ్మా? నేను పెద్ద ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ నార్మల్ గానే వీడియోస్ పెట్టేదాన్ని. మీరు అన్నట్టుగా ఏమన్నా వీడియోస్ ఉంటే కూడా అన్ని ఏఐ జనరేటెడ్ తప్ప అందులో మేము ఏది లేదు, అంతే ఉన్న విషయం అది. సరే, ఫైనల్ గా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి మీ తరపున మీ విషయాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ప్రజలకు చెప్పాల్సింది ఏంటిదంటే 100 మంది 1500 మంది అంటారు కదా, అలాంటిది ఏం లేదు. నేను అటువంటి దాన్ని కాదు, నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నా. అటువంటి ఏం లేవు. ఈ రూమర్స్ అన్ని పట్టించుకొని మమ్మల్ని రోడ్డు మీద పడేసారు. మాకు కనీసం తినడానికి తిండి కూడా దొరకకుండా వేసేసారు. మా ఆయనకి ఎక్కడ పని కూడా ఉట్టకుండా వేసేసారు అన్న. ఎక్కడ మీకు ఎవరు చేయలేదు? మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు డబ్బుల కోసం. మేము ఎవరి దగ్గర లక్షలు కోట్లు దౌర్జన్యంగా లాక్కొని మేము ఇల్లు కారు అన్ని మా ఆయన లోన్లతోటే తీసుకున్నాం. కానీ మేము ఎవరిని భయపెట్టి లక్షలు ఎక్కడ లాగలేదు. ఎవరిని భయపెట్టి లక్షలు తీసుకోలేదు. చాలా క్లియర్ అన్న. మీరు అనుకున్నట్టునే మేము ఎవరి దగ్గర 1 రూపాయి కూడా మేము గుంజలేదు. ఎప్పుడన్నా ఈఎంఐస్కి కొంచెం అమౌంట్ తక్కువ అయితే ఆ సంజయ్ అనే వ్యక్తిని డబ్బులు అడిగిన, సంజయ్కి ఇట్లా ఈ నెల ఈఎంఐకి కొంచెం డబ్బులు అవసరం ఉన్నది అని చెప్పేసి ఒక ఇల్లు తీసుకున్నాక గృహప్రవేశం అయినాక కొంచెం డబ్బులకి కొంచెం పనులు నడవ కొంచెం ఇబ్బంది అయింది. ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నాను ఏళ్ళ రేపు ఎట్లుందనంటే అన్ని ఫ్యామిలీలో ఇంట్లో అన్నదమ్ములు ఒక్క తీరు ఉండరు, ఆ బాబాయిలు పిన్నిలు కూడా అందరు ఒక్క తీరు ఉండరు. గింతంతేనా మన మీద ఒక్క రూమర్ పుట్టిస్తే మనోడు గిట్ల చేసాను ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళే మమ్మల్ని ఇట్లా అపార్థం చేసుకుంటే మా బయట వాళ్ళు ఇంకేమనుకోవాలి. ఈ టైంలో మీరు అందరు వచ్చి మాకు సపోర్ట్గా నిలిచిండి, మావాడు ఇట్లాంటి పని చేయడం ఇట్లాంటి పని చేయడం అని చెప్పేసి మీరు మాకు సపోర్ట్ చేయాలని మీరే మమ్మల్ని దూరం పెడితే మాకు ఇంకెవరు ఉంటారు చెప్పండి. మేము జైల్లో ఉన్నాం, 18 రోజులు ఉన్నాం. మా పిల్లలు ఏం పాపం చేసారు మీకు? మా పిల్లల్ని కనీసం ఇంటికి తీసుకెళ్ళి బుక్కడంతా భూపే పెట్టడానికి కూడా మా పిల్లలు పనికిరారా? నేను మీకు ఏం అన్యాయం చేసిన? మేము అప్పులు ఉన్నాయని అంటున్నారు. మేము 18 రోజులు అవుతుంది నేను జైల్లోకి వెళ్ళి, మరి మేము భార్యాభర్తలు ఇద్దరం వచ్చి మరి ఇంతవరకు ఒక్క అప్పులోడు అని వచ్చినాను ఎందుకు? శరత్ నాకు అప్పు నేను శరత్కి 1,00,000 ఇచ్చిన, మరి 2,00,000 ఇచ్చి నాకు అప్పు కట్టే ఉందని చెప్పేసి మరి ఒక్కరు ఎందుకు అడుగుతలేరు? మీరే గిట్లా చేస్తే ఇంకా బయట వాళ్ళు ఏమనుకుంటారు? నేనైతే జైలు ఉన్నప్పుడు మా బాబాయ్ వస్తాడు కావచ్చు, మా పిన్ని వస్తుంది కావచ్చు, మా మామయ్య వస్తాడు కావచ్చు అని అందరి గురించి చూసుకుంటున్నా. కానీ ఒక్కరు కూడా మమ్మల్ని రాలేదు. వేరే వాళ్ళకు ఫ్యామిలీ వారంలో 2 సార్లు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు పిల్లల్ని పట్టుకునే తిరుగుడా
అటు ఇటు తిండి వారానికి కోసం. వారానికి 2 సార్లు ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ లోపల జైలు ఉన్న వాళ్ళని కలిసిపోతున్నారు. మీరు ఎంత 20 రోజులు ఉన్నారా 20 రోజులు ఉన్నాం. 20 రోజులల్లా మా అత్తమ్మ, మా అమ్మ, మా మేడాలు తమ్ముడు అడుగుడు మీకు ఎవరు లేరా ఎవరు లేరా? ఎవరు అత్తారు? ఎవరు మీకు అత్తారు? కనీసం ఎవరు లేరా? బట్టలు కూడా లేవా? వేసుకున్న బట్టలు అడుక్కొని లేవు. వేసుకున్న లోపల వేరే వాళ్ళని అడుక్కొని వేసుకునేది బట్టలు. పోలీసు వాళ్ళు కనీసం బట్టలు కూడా తీసుకోని డ్రెస్ లేకుంటే లోపల సిఐ సార్ చెప్పిండు, అమ్మకు ఒక 2 డ్రెస్సులు తీసుకొచ్చి అంట. మేడము పద్మావతి మేడము ఇంటికా నుంచి వాళ్ళ ఇంటికా నుంచి 2 వేసుకోవడానికి 2 పంజాబ్ డ్రెస్సులు తీసుకొని ఇచ్చింది. కనీసం ఒక డ్రెస్ కొనుక్కుందాం ఎందుకన్నా బతుకు వేస్ట్ బతుకన్నా. అసలు మేము మొత్తం రోడ్ మీద పడేసి మొత్తం రోడ్ మీద ట్రోలింగ్ అనుకుంటా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం మమ్మల్ని కామెంట్లు అయితే అవి చూస్తే అసలు బతకాలనిపిస్తలేదు. అట్లా అసలు మేము ఇల్లు తీసుకుని సడన్ గా 0 నుంచి అన్న వాళ్ళకి లేరా అన్న ఇంట్లో ఆడపిల్లలు ఉండరా అన్న వాళ్ళకి? ఎందుకు అంత ట్రోల్ చేసి మాట్లాడు? చూసిరా వాళ్ళు ఏమన్నా కానీ నీ పిల్లల మీద ఒట్టు నిజంగా ఎవరిని బ్లాక్మెయిల్ అయితే చేయలేవు కదా? చేయలే అన్న, ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు. సన్నీ ఇట్రా ఒకసారి. అట్లా బ్లాక్ మెయిల్ చేసేది ఉంటే పిల్లలు ఏం కాదు బాబు పిల్లలు బ్లర్ చెప్పి నువ్వు బ్లర్ చేయి ఒక్క నిమిషం మా బాబు వాయిస్ కావాలా? తన వాయిస్ బయటనే ఉండి లోపల రావద్దు. ఈ మైక్ తనకు అక్కడ నుంచి ఏం మాట్లాడిపిస్తావు? తన ఫేస్ వద్దు, తన వాయిస్ మీరు పెట్టండి మైక్ అతనికి పెట్టండి. మాట్లాడే సన్నీ నువ్వు చెప్పు. మనకి సంజయ్ అంకుల్తో మనం ఎప్పుడైనా బెదిరించినామా? బెదిరియలే కదా. సంజయ్ నీకు ఏమేమి కొనిచ్చిండు? నాకు సైకిల్ కొనిచ్చిండు, చాక్లెట్స్, బిస్కెట్స్ అవి ఇవి కొనిచ్చిండు. ఎప్పుడైనా మనకి డబ్బులు అవసరం ఉంటే డబ్బులు సహాయం చేసిండా? చేసిండు కదా. చిల్లర సంజయ్ అంకుల్ నీతో మంచిగా ఉంటుండేనా బేటా? బాగా మాట్లాడుతుండేనా? రోజు వస్తుండేనా ఇంటికి? రోజు ఇంటికి వస్తూ ఉంటే రోజు చాక్లెట్స్, బిస్కెట్స్, అలానే ఒకసారి నాకు సైకిల్ కూడా కొనిచ్చిండు. ఎప్పుడు వస్తుండే అమ్మా ఇంటికి? ఎప్పుడెప్పుడు వస్తుండే? రోజు రాత్రి రాకపోతుండే. డాడీ లేనప్పుడు ఎప్పుడైనా రావడం ఇంటి దగ్గరికి అట్లా వస్తుండేనా? రాకపోతుండేనా? డాడీ ఉన్నప్పుడే వస్తుండే. వచ్చినప్పుడు అంటే మనం కానీ పిల్లల ట్రామా. పిల్లల వీడియో మీరు చూసారా? మొత్తం ఫుల్ వీడియో చూసారా? మా హౌస్ ఫ్లాట్ వీడియో చూసారా? అందులోపల వాళ్ళ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నది చూసారా? మా పాపిరి అడుగుతాను, డాడీ మన ఇంటికి ఎప్పుడు వెళ్తాం, నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. ఇప్పుడు వారం సందే వచ్చిన సందే ఇంట్లో వెజిటేబుల్స్ లేవు. ఇక్కడ పరిస్థితి మీకు చెప్తున్నా. రైస్ కూడా లేవు. రాషన్ బియ్యం తింటున్నాం రోజు. అక్కడ ఇంట్లో రకరకాల పొద్దుగా లేతే సాయంత్రం దాకా వాళ్ళ మదర్ డిఫరెంట్ ఐటమ్స్ చేసిస్తుండే. అసలు ఈ నుంచి షాప్కి వెళ్దామంటే కూడా ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు మండే రోజు మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి, మళ్ళీ ఇప్పుడు స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్లో 2 months దాకా మేము సంతకాలు పెట్టాలి. ఈ నుంచి వెళ్ళి అటు పోయి రావడానికి కూడా ఛార్జెస్ కూడా లేకున్న పరిస్థితిలో అయిపోయింది మా పరిస్థితి. ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు. శరత్ భాయ్, నేను ఏమంటున్నా అంటే శరత్ భాయ్, మళ్ళీ కూడా ఒకసారి నీ భార్యతో కూర్చొని మాట్లాడు. ఎందుకంటే పోలీసు వాళ్ళేమో అంత కఠినంగా చెప్తున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు ఉన్నాయని. మరి మీ భార్య నిజంగా ఒకవేళ సరే, నేను ఏమంటున్నా, నేను తనని బ్లేమ్ చేయట్లేదు, తన క్యారెక్టర్ని బ్లేమ్ చేయట్లేదు, కానీ నీకు తెలియకుండా ఏమన్నా ఎప్పుడన్నా సంజయ్ తోటి ఎప్పుడన్నా లేదు నువ్వు నాకు అని చెప్పి మనం మాట్లాడినావా? లేకపోతే ఏదైనా అట్లాంటి సంజయ్ ప్రపోజ్ చేయడము, ఆ విషయం భర్తకు చెప్తే మళ్ళీ ఏమైనా అనుకుంటాడేమో అని మీరు ఏమైనా రిలేషన్లో ఉండడము అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ఓపెన్గా మీ భర్తతో చెప్పేసి. లేదన్న, మా ఇద్దరి మధ్యలో సీక్రెట్స్ పర్సనల్. తనని చూస్తే అయితే తన బాధను చూస్తే మరి నాకు అట్లా అనిపిస్తలేదు, కానీ నాకు అసలు ఏం అర్థం అవుతలేదు మరి పరిస్థితి చూస్తుంటే. అందుకే నేను అదే విషయం చెప్తున్నా, ఏమైనా తప్పు ఉంటే కూడా ఉన్నమాట ఇద్దరు భార్య భర్తలే, ఆయన ఒప్పుకుంటాడు ఏమున్నా సరిదిద్దుకొని మంచిగా ఉండండి. కానీ ఇట్లాంటివి వద్దు. అందుకే ప్రమాణం కూడా అందుకే అడుగుతాను. ఏంటంటే మేము ఇన్ని రోజులు యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ నడిపించుకుంటా అంటే నేను మా వైఫ్కి సపోర్ట్ చేసిన. దానిలో ఎన్ని ట్రోలింగ్ వీడియోస్ వచ్చినా, ఎన్ని మెసేజ్ వచ్చినా అవన్నీ వదిలేయి, అవన్నీ వదిలేయి, అవన్నీ నీ పని నువ్వు చేసుకుంటావు, నా పని నేను చేసుకుంటాను, నేను సపోర్ట్ చేసిన, బ్యాక్ సపోర్ట్. కానీ ఇట్లా జరిగినాక ఇక మేము ఇన్స్టా వాడడం, యూట్యూబ్ వాడడం, ఇక ఏది వాడడం. కానీ ఒకటి ఏంటి అంటే మా మీద పుట్టి ఇచ్చినాయి ఆ 1500 మంది, ఈ 100 మంది ఎవ్వరు లేరు. మీరు చేయబట్టి ఈరోజు మా ఫ్యామిలీలో మా పిల్లలు ఆగమైపోయినారు, నేను ఆగమైపోయినా, మా వైఫ్ ఆగమైపోయింది, మా అపార్ట్మెంట్ తిందామంటే తిండికి లేకుండా అయిపోయినాయి. కనీసం మా లాయర్కి ఫీజు కడదామన్నా డబ్బులు లేకుండా అయిపోయింది మా పరిస్థితి. దీనికి సమాధానం కూడా మాకు మీరే చెప్పాలి. బాధపడకండి, ధైర్యంగా ఉండండి, పిల్లల జీవితం ఆలోచించండి, వాళ్ళిద్దరి జీవితం ఆలోచించండి, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు ఏమైనా తప్పులు ఏమైనా చేసినమ్మా సరిదిద్దుకొని మంచిగా ఉండమ్మా, అంతే. ఇంకా దానికి మించి ఏం చెప్పను. మళ్ళీ మీ రెగ్యులర్ లైఫ్కి మీరు వచ్చేస్తారు. మీకు మళ్ళీ వర్క్ రావాలని కోరుకుంటున్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి అందరూ. మీకు అంటే ఇప్పటికైనా అట్లీస్ట్ అంటే ఇది నిజం, 1500 మంది అనేది అయితే ముమ్మాటికి అవ్వద్దు. 1500 మెసేజ్ వాళ్ళ అన్నయ్య
మా బెయిల్ తీసుకురావడానికి దాదాపు ఎంత మందిని అంటే వాళ్ళ ఫ్యామిలీలో దాదాపు అందరి 50 కాళ్ళు మొక్కుడు అంటే ఒక చిన్న విషయం అమ్మా, నేను ఇట్లా ఈ విషయము అడగాల వద్దా అనుకుంటున్నా, నీకు ఓపెన్ గా అడిగేస్తున్నామ్మా. ఇట్లా మీ ఇంటర్వ్యూకి నేను వస్తున్నా అనే విషయం నా ఫ్రెండ్కి చెప్పానమ్మా. నేను ఇట్లా చెప్తే, లేదు వాళ్ళకి ఏదో ప్రాస్టిట్యూట్ కి సంబంధించి, అంటే అదే ఇట్లా డబ్బులకు అమ్మాయిలు వస్తారు కదా, వాళ్ళతో ఏమైనా నీకు పరిచయాలు ఉన్నాయమ్మా? చీ లేదన్న, పక్కా కదా, అక్క నాకు ఎవ్వరు తెలియదు, అలాంటి పిచ్చి పరిచయాలు అయితే ఏం లేదు. నాకేం ఎవ్వరు గసంటి దాంట్లో నాకు అసలు పరిచయాలు కాదు, అసలు వాళ్ళ ఏంటి తెలియదు నాకు. అట్లాంటి ఫ్రెండ్స్ కానీ ఎవరు నీకు లేరు? అట్లా అమ్మాయిలు వెళ్ళే వాళ్ళు మీకు ఎవరు? రీసెంట్ గా విన్నా ఎవరు అన్నట్టు, ఇట్లా రీసెంట్ గా ఏదో దందానట అదాట ఇదాట అట్లా పుట్టిచ్చిర్రు, అది కూడా పుట్టిస్తారు ఇప్పుడు కొత్త అన్ని. ఇంకా అందుకే అమ్మా క్లారిటీ కోసమే అన్ని ట్రోలింగ్స్ కాక ఇంకా కొత్త దందా ఉంది, దందా నడిపిస్తారు, అది నడిపిస్తారు, ఇది నడిపిస్తారు. డబ్బులకి పంపిస్తారు, ఆర్ఎల్స్ డబ్బులకి ఎవరో కింద టీం. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, నేను మీ ఇన్స్టాగ్రామ్లో మీ ఫాలోవర్ని, మా వైఫ్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఒక మాట, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు అందరూ అదే పని చేసుకుంటుంటారా? అట్లా ఉండదు కదా, లక్షల మంది ఉంటారు, మంది ఉంటారు. లక్షల మంది నేనట అనసూయ హస్బెండ్ లెక్క ఉన్నానట, అనసూయని కూడా దీన్ని ఇరికిస్తాను, పాడి కౌశిక్ రెడ్డిని కూడా ఇరికిస్తాను అన్నప్పుడు ఎందుకు ఇరికిస్తా ఉన్నారు నాకు అర్థం అవుతలేదు. పెద్దవాళ్ళు ఇంకోళ్ళని ఉన్నారా, పెద్దవాళ్ళు మమ్మల్ని ఇంకా పోలీసులు గుచ్చుగుచ్చాడు సార్, దానిలో ఎవరు లేరని చెప్పినాక అన్ని చెక్ చేసేసుకోండి, మాకైనా తప్పు ఉంటే గిట్ట మమ్మల్ని మీరు ఏం చేసినా మంచి అని చెప్పేసి అన్న. మా ఇంట్లో పోలీసులు టీవీ పట్టుకపోయిన్లు 5 years కూడా అవుతాను నేను. టీవీ, సౌండ్ బారు, ఫ్రిడ్జ్, ఏసీ, మన కంప్యూటర్, సోఫా సెట్లు, ఇవన్నీ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఇవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఎక్కడ కొన్నా, ఎవరి దగ్గర తీసుకున్నా, ఏ ఐటెం ఎప్పుడు కొన్నా, అవన్నీ ఆట మాకు ఇప్పుడు సంజయ్ ఆట ఇప్పించిండట. అవన్నీ తీసుకెళ్ళిండు. మన ఇల్లు సీజ్ చేయలేదు, మరి ఎందుకో ఇల్లు సీజ్ చేయలేదు, కార్ సీజ్ చేసిండు. నాకు ఏది అసలు అర్థం అవుతలేదు కూడా, అసలు ఏం జరుగుతుందో కూడా మాకు తెలుస్తలేదు. ఇగో నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇట్లా అంటే బతుకు చావుతో ఆటలు ఆడకండి, పిల్లల గురించి ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చూసి కొంచెం ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నేను ఒక్క విషయం మీ ఇద్దరికి ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పటివరకు ఏం జరిగిందో, ఇప్పటివరకు నిజంగా ఒకవేళ అలాంటి బ్లాక్మెయిల్ దంతం మీరు చేసినట్టయితే ఖచ్చితంగా చట్టపరంగా మీకు వేయాల్సినటువంటి శిక్ష చట్టం వేస్తుంది, దానికి మీరు ఖచ్చితంగా అర్హులే. కానీ ఏం చెయ్యకుండానే ఆరోపణలు వస్తే మాత్రం కోర్టులో మీరు కొట్లాడు. ఈ మాట నేను మా అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్స్కి వాళ్ళకి నేను డైరెక్ట్ చెప్పిన, మేము తప్పు చేసినట్టయితే మీరు మమ్మల్ని అడిగే హక్కు మాకు లేదు. నా అపార్ట్మెంట్లో నా ఫ్లాట్ నేను ఓన్గా తీసుకున్నా, మీరు నన్ను వెళ్ళిపోవడానికి కూడా రైట్స్ మీకు లేవు. నేను ఉప్పంచెల్లి కోర్టులకు వెళ్ళి కూడా ఇప్పుడు నేను వెళ్ళిపోమన్నారు, కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే ఉల్టా మీ మీదకే కేసు అయితే నాకు మాట్లాడంటూ ఉన్నది. కానీ నేను మాట్లాడలేదు, వాళ్ళు ఉమ్మన్నాక నేను సైలెంట్గా వచ్చిన. ఎందుకంటే మా వాళ్ళ ఒకరికి ప్రాబ్లం ఉండద్దు, నోరు మూసుకొని సైలెంట్గా వచ్చిన. నేను పిల్లలు అప్పటిదప్పుడే బట్టలు లగేజ్ కార్ మాట్లాడుకొని సైలెంట్గా నేను వచ్చేసిన. సరే అమ్మ లలిత, ఒకసారి చిన్న విషయం చెప్పండి. నేను 2025లో ఏప్రిల్లో ఫ్లాట్ తీసుకున్నా, మేలో గృహప్రవేశం అయింది, జూలై ఆగస్టులో షిఫ్ట్ అయినాం. జూలై ఆగస్ట్ అని అంటే ఇప్పుడు ఏంటి జనవరి, మినిమం ఎంత ఒక 4-5 months అవుతుంది. ఈ 4-5 months లోపల 1500 మందిని, ఒకవేళ వాళ్ళు అన్నట్టుగానే వీళ్ళందరూ ట్రోల్స్ పుట్టించిండ్రు, యూట్యూబ్ వాళ్ళు అంతా పుట్టించిండ్రు, 1500 మందిని మా ఇంటికి తీసుకొస్తే పక్క పొంటోనికి, ఎదురుంగోనికి, కిందున్నోళ్ళకి, వీళ్ళ ఇంటికి 1500 మంది అంటే రోజుకి ఎంతమంది రావాలి, నెలలు ఎంతమంది రావాలి, అది ఒక్కసారి నేను అడుగుతున్నా. వీళ్ళందరినీ ఎంతమంది రావాలి? 1500 మంది అనేది ముమ్మాటికి అబద్ధమే, కానీ సరే 100 మంది అనేది కూడా అబద్ధమే అనుకుందాం. కానీ 10-20 ఎవరిని ఒక్కరినన్నా అట్లీస్ట్ ఒక్కరినన్నా బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉందా? నేను ఇంటీరియర్ డిజైనర్, నా కింద మార్బుల్ వర్కర్స్, ఒక కార్పెంటర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్, ఒక కస్టమర్. నా ఇల్లు ఒక డెమో పర్పస్, ఆ సోఫా సెట్ నేను తీసుకునే ఎందుకు, నా వర్క్ అక్కడ చూపించాలంటే. ఒక ఇల్లు కంప్లీట్ అయిపోయాక కస్టమర్ వాళ్ళ ఇంటికి నేను వేరే కస్టమర్ తీసుకపోతే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతాను. నా ఇల్లునే నేను ఆఫీస్ లెక్క మార్చుకొని నా ఇల్లునే ఒక డెమో లెక్క నేను చేసుకున్నా, తక్కువ ఖర్చు డెమో ఫ్లాట్ లెక్క చూపెడుతున్నా. అట్లా కరీంనగర్ నుంచి వెళ్ళి ఒకళ్ళు, హుస్నాబాద్ నుంచి ఒక కస్టమర్ వచ్చిండు, అట్లా ఒక ఫ్యామిలీ వచ్చింది. అట్లా కరీంనగర్లో కొత్తపల్లి రుద్రారం నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. మా ఇల్లు చూసి నాకు 2 ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి. మా ఇల్లు చూసి మా అపార్ట్మెంట్లో కూడా ఇంకొక 2 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు నా కస్టమర్ ఒక లేబర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, డైరీలో రాసుకోవాలి, వాళ్ళకి వీక్లీ పేమెంట్లు ఇవ్వాలి. ఆ వర్కర్స్ వచ్చిండ్రు, నేను ఉన్నప్పుడే వస్తే ఎవరైనా వస్తారు, కానీ నేను లేనప్పుడు మాత్రం ఇంటికి ఎవ్వరు రాలేదు. కానీ అందులో ఏమి ఇచ్చిందనంటే, నేనే వాళ్ళని దగ్గరుండి వాళ్ళని ఇంటికి రమ్మనట, నేను బెడ్రూమ్లోకి పంపిస్తానట, వీడియో తీసి పెట్టినట. ఎంత ఒక్కొక్క మాట ఏంటే ఇక్కడ టచ్ అయింది. కానీ పిల్లలు ఉన్నారు కానీ చెప్పేసి ఓర్చుకుంటూ వచ్చిన. జైల్లో ఉన్న కానిస్టేబుల్ అన్నా
సరేదిగా నువ్వు తప్పు అయినప్పుడు నీకు ఎందుకురా భయం? మా ఏరియాలో ఉండే కానిస్టేబుల్, మా అపార్ట్మెంట్కి దగ్గర ఉండే కానిస్టేబుల్, జైల్లో నాకు అందరు కలిసిండ్రు. నువ్వు ఏ తప్పు చేయలేను, నువ్వు తప్పు చేసినట్టు మేము నమ్ముతలేము. నీ వీడియోలు చూస్తే సీతారాములు లెక్క మీరు ఉన్నారు, మీరు ఈ తప్పు చేసినంటే మాకు ఎవరికి నమ్మబుద్ధి అయితే లేరు. నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి నీ అపార్ట్మెంట్లో నువ్వు ఉందో కూడా నచ్చినా కానీ నా ఫ్లాట్లో నేను ఉంటాను, నేను తప్పు అయినప్పుడు నీకెందుకురా భయం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్తో మేము ఏం చేసుకోకుండా మేము ముంగట వచ్చి మేము మాట్లాడుతున్నాం. తప్పు చేస్తే డైరెక్ట్ మేమే అంటుండే అన్న జరిగింది ఇది పరిస్థితి గిట్ల గిట్ల అయింది, ఇప్పుడు ఈ కన్సల్ అట్లా చేయమని డైరెక్ట్ మీరు చెప్పకుండా మేమే ముందు మీకు చెప్తుండే. అంటే నాకు కూడా అదే ఉంది. అంటే సరే ఇన్స్టాగ్రామ్లో నిజంగా అమ్మాయికి మరి ఎవరైనా పరిచయం అట్లా ఏమైనా జరిగిందా, తెలుసో తెలియకనో తప్పు జరిగిందా అనేది లలిత అందుకే అడుగుతున్నాము. మళ్ళీ గుచ్చి నేను అడగడానికి కారణం అదే, రోజులు బాగలేవు, ఎవరైనా అబ్బాయిలు అట్లా నీకు పరిచయం అయ్యారా? వాళ్ళు మేము ఎవరిని ట్రాప్ చేయలే, కానీ మేము ఎవరిని ట్రాప్ చేయలే, కానీ ఆ సంజయ్ మమ్మల్ని ట్రాప్ చేసిండు. నా దగ్గర టోటల్ ఎవిడెన్స్ కూడా ఉన్నది. ఆయన ఎందుకు చెక్స్ ఇచ్చిండు నేను గుడ్డిగా నమ్మిన. నాకు ఇంతవరకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు, నాకు కరీంనగర్లో ఒక్క ఫ్రెండ్స్ లేరు. నాకున్న ఫ్రెండ్స్ మొత్తం బాంబే, భివండి. ఎందుకంటే నేను స్టడీ మొత్తం అక్కడనే చేసిన. వాళ్ళు కూడా నాకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే, ఎప్పుడైనా మెసేజ్ చేస్తే, అమ్మాయిలు కూడా ఉన్నది ఇన్స్టాగ్రామ్లోనే తప్ప నాకు ఇక్కడ లోకల్లో ఫ్రెండ్స్ ఒక్కరు లేరు కరీంనగర్లో. సరే, నేను నా ఫైనల్ ఇంటెన్షన్ అదే, అమ్మ ఏమైనా కొంచెం ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకొని జాగ్రత్తగా ఉండు తల్లి. పిల్లల గురించి ఆలోచించండి, మీరు కూడా పిల్లల గురించి ఆలోచించి అన్నీ సర్దుమణుగుతాయి, అంత మంచిగా అవుతుంది. మీ రెగ్యులర్ లైఫ్కి మీరు వస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఈ కేసులో మీ తప్పు లేకపోతే కోర్టులో ఖచ్చితంగా మీరు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ప్రూవ్ అయ్యేంత వరకు గిల్ట్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అడ్వకేట్ని మధుసూదన్ రావు అనే కరీంనగర్లో టాప్ లాయర్, ఆ లాయర్కి ఎన్ని లక్షలు ఇచ్చినావు అని చెప్పి అందుకు మధుసూదన్ రావు అడ్వకేట్ అని అంటే మా అట్లుంటే మిడిల్ క్లాస్ కేసులు ఏదైనా వాదించడా? డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి దగ్గర తీసుకుంటారు, ఏం లేని వాళ్ళ దగ్గర ప్రెసెంట్ మీ అకౌంట్ బ్యాలెన్స్ జీరో ఉన్నది. ఈ నెల ఈఎంఐస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేవు, ఈ నెల నా కార్ లోన్ కట్టలేదు, హోమ్ లోన్ కట్టలేదు. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి సంపాదించిన డబ్బు రూపాయి కూడా ఇంకా ఎక్కడన్నా ఇల్లు తీసుకొని జస్ట్ మన 4-5 months అవుతుంది, గృహ ప్రవేశాలు అన్ని దీనికే ఖర్చు అయిపోయినాయి. ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఇప్పుడే అన్న కొంచెం ఎదుగుడు ఇప్పుడే స్టార్ట్. ఇప్పుడు ఇంట్లో అయినా బయట ఎట్లుందని అంటే, మన ఇంట్లో సడన్ గా ఉండి తెల్లారు లేచేసరికి కోటీశ్వరుడు అయిందంటే వీనికి ఎక్కడి నుంచి వచ్చినాయి, వీనికి డబ్బులు ఎక్కడ, మొన్న దాకా ఏం పని చేయకపోతుండే కదా. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి థాట్ వచ్చేది కదా, ఆ థాట్ లో సడన్ గా ఇది రాగానే నిజంగా భార్యాభర్తలు కలిసి మొత్తం ఫ్యామిలీ మొత్తం అది మొహాలు కూడా చూడడానికి ఇష్టపడతలేరు, అట్లున్నారు. సరే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంతసేపు నేను మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను అదే చెక్ చేస్తున్నా, చూడండి దాంట్లో ఏమైనా వల్గర్ వీడియోస్ ఉన్నాయా చూడండి. వీడియోస్ వల్గర్ గా లేవు, మెసేజెస్ అదే చూస్తున్నా, ఎవరి మెసేజ్ ఏమున్నాయి, కాన్వర్సేషన్ ఏముంది అంతా చూడండి. మెసేజ్లు మేము వాళ్ళకన్నా చేసినట్టుందా, వాళ్ళు మాకు చేసినట్టుందా? వాళ్ళు మాకు ఏమైనా మెసేజ్ చేస్తేనే మా ఆమె తను రిప్లై ఇచ్చినట్టుగానే ఉన్నది తప్ప దానిలో ఏమైనా వల్గర్గా నేను వస్తాను ఇంట్లో గంటకి గింత 1 day గింత అని దాన్ని ఏమైనా మెసేజ్ మీకు ఏం కనబడ్డాయా? ఉన్నాయా మీకు చెప్పండి. అదేలేండి, అదే అర్థమైతలేదు అసలు మరి ఏం అదంతా. మమ్మల్ని ఇంత ట్రోల్ చేయడానికి వాళ్ళకి యూజ్ ఏంటిది అన్న, అది కావాలి మాకు. జాగ్రత్తగా ఉండండి, అదే చెప్పాలనుకుంటా, జాగ్రత్తగా ఉండండి. సో ప్రజలారా, కరీంనగర్ అరేపల్లి శ్రీ సాయి నివాస్ అపార్ట్మెంట్ 301 ఫ్లాట్లో వీళ్ళు చలామణిగా మంచి లైఫ్ని లీడ్ చేసుకోవడానికి అడ్డమైన దారులు తొక్కినట్టు, గలీజ్ దందాలు నడిపినట్టు, సొంత భర్తే తన భార్యను అబ్బాయిలతో పడుకోపెట్టి ఆ నగ్న వీడియోలను తీసుకొని బ్లాక్మెయిల్ చేసినట్టు న్యూస్లు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు, 100 మందితో ఇవంతా జరుగుతూ ఉన్నాయని చెప్పారు. మరి ఇది ఖచ్చితంగా చట్టంపై నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రూవ్ అవుతుంది నిజం ఏంటి అబద్ధం ఏంటి అని. అప్పటి వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరి గురించి నేను ఆలోచించట్లేదండి, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ వచ్చి ముందుకు వచ్చి మాట్లాడాను కదా, ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకు తెలియనప్పుడు ఇది అబద్ధం కాదు అని నిర్ధారించడానికి నేనెవరు? ఐఎమ్ నో వన్. నేను ఆలోచించేది పిల్లల గురించి. ఏం తెలిసి తెలియని వయసులో సొంత తల్లి ఇట్లా చేసింది, తండ్రి ఇట్లా చేసిరు అనే న్యూస్లు 24 గంటలలో స్కూల్ వదిలేస్తే, ట్యూషన్ వదిలేస్తే మిగతా ఉన్న సమయం మొత్తం ఫోన్లో ఉండే పరిస్థితి పిల్లలది. ఆ ఫోన్లో తన సొంత తల్లి గురించే, సొంత తండ్రి గురించే ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు ఆ కొడుకులు కానీ, ఆ బిడ్డ కానీ ఆ డిప్రెషన్లకు వెళ్ళకూడదు. ఆ డిప్రెషన్ లైఫ్ లాంగ్ వెంటాడుతుంది కదా, లైఫ్ లాంగ్ వాళ్ళు బాధపడతారు కదా అని ఒక్క ఆలోచనతోటి, సరే మీరేమనుకుంటున్నారో చెప్పండి అని చెప్పి వాళ్ళతో ఈరోజు మాట్లాడడం జరిగి, ఈరోజు ఇక్కడి వరకు వచ్చి అర్ధరాత్రి ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతూ ఉంది. పిల్లల గురించి ఆలోచిద్దాం. వాళ్ళిద్దరి విషయం రేపు పొద్దున ప్రూవ్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేస్తే తప్పును తప్పే అనాలి. మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం కూడా అదే చెప్తుంది, తప్పును తప్పే అందం. నేను కేవలం పిల్లల గురించి మాత్రం ఆలోచించి ఇది ఇక్కడితో ఆపేయాలని కోరుకుంటున్నా. వాళ్ళ ముందే ఉన్న ఇంకేం విషయాలు కూడా నేను మాట్లాడలేను.
నా మాటలు వాళ్ళంతా వింటా ఉన్నారు. నేను ఇంకేం విషయాలు మాట్లాడలేను. వీళ్ళది మన తప్పు ఉంటే మీరు ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉందమ్మా. ఎందుకంటే బాధ్యత పెరుగుతుంది, రోజులు మంచిగా లేవు. పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే తల్లిదండ్రులు మంచిగా ఉండాలి. కష్టపడ్డా పర్లేదు, 4 రూపాయలు తక్కువ వచ్చినా పర్లేదు, ఉన్న దాంట్లో సంతృప్తి పడే ప్రయత్నం చేయండి. కానీ డబ్బుల కోసం అడ్డమైన దారులు మాత్రం తొక్కొద్దు. అది మీరైనా సమాజంలో ఎవరైనా దయచేసి జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఒకటి చిన్న లాస్ట్ చెప్పండి శరత్ గారు. మా ఫ్యామిలీ గురించి చిన్నగా, బాబాయ్, పిన్ని, మామయ్య, నేను మీకు చెప్పేది ఏంటి అంటే నా ఇల్లు అయినా కార్ అయినా నన్ను నా బ్యాంకులో నా సిబిల్ బాగుండటంతోని నాకు లోన్ ఇచ్చారు. అది చూపించండి, ఆ ఫోన్లో ఆ ఫోన్ ఉంది ఇందాక నాకు చూపించారు కదా. ఇది నా కార్ లోనేది. నేను ఈ కార్ లోను నాకు 7,50,000 రూపాయలు లోన్ వచ్చింది. ఇది ఒక నేను డాక్టర్ కరీంనగర్ మన అపోలో రీచ్లో చేస్తాడు. ఆ డాక్టర్ దగ్గర 7,80,000 రూపాయలకు నేను కొన్నాను. నాకు 7,50,000 రూపాయలు కార్ పైన లోన్ వచ్చింది. ఒక 30,000 రూపాయలు నేను జస్ట్ డౌన్ పేమెంట్ కట్టాను. కానీ పోలీస్ వాళ్ళు ఈ వాహనం కూడా నాకు సీజ్ చేశారు. నాకు 2 వీలర్ నడపరాదు. ఎప్పుడన్నా పోతే నేను కార్లోనే వెళ్తాను. దీనికి ఎంత కట్టారు మీరు? 30,000 రూపాయలు కట్టాను. ఈఎంఐలు ఎన్ని అయిపోయినాయి? ఈఎంఐలు ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, 12 మంత్స్ అయిపోయింది. పెండింగ్ ఎంత ఉంది? ఇంకా పెండింగ్ ఇంకా 20 మంత్స్ ఉన్నది. 20 మంత్స్ అంటే దాదాపు 6 లక్షలు ఉందా? 6 లక్షలు ఉన్నాయి అంతే. ఇంకా 6 లక్షలు ఉందా? 6 లక్షలు ఉన్నాయి. హోమ్ లోన్ చూపించండి ఒకసారి. 36 lakhs ఒకసారి. 30,000 వచ్చింది మాకు ల్యాక్స్. ఇది నేను ఇది కూడా సేమ్ 9 మంత్స్ 1 ఇయర్ ఇది కూడా పే చేశాను. 30 లక్షలు నాకు లోన్ వచ్చింది. ఇది కూడా ఒక 1 ఇయర్ పే చేశాను. డబ్బులకు కొంచెం ఇప్పుడు పనులు నడవక కొంచెం ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే రీసెంట్గా ఐసిఐసిఐ బ్యాంక్లో నేను టాప్అప్ లోన్కి అప్లై చేశాను. టాప్అప్ లోన్ కూడా నాకు శాంక్షన్ అయింది. ఓకే, 7.87 lakhs 7.5 టాప్అప్ లోన్ కూడా నాకు శాంక్షన్ అయింది. ఇదే టైంలో మేము ఇలా ఇరుక్కపోయినా మీ కేసుల పంటి తిరుగుతున్నాం. ఇప్పుడు దయచేసి ఇంట్లో వాళ్ళు మీరే మమ్మల్ని అపార్థం చేసుకుంటారు. బయట వాళ్ళు మమ్మల్ని ఎవరు మమ్మల్ని దగ్గర తీస్తారు చెప్పండి. ఇంట్లో వాళ్ళు ఈ టైంలో మాకు మీరు అండగా నిల్చోవాలి. మీరు రూపాయి పెట్టినా పెట్టకున్నా కానీ కనీసం మా ఎంబడొచ్చి కనీసం ఒక అడ్వకేట్ దగ్గర మాట్లాడడానికైనా, ఒక సిఐతో మాట్లాడడానికైనా, కనీసం పోలీస్ స్టేషన్ వరకైనా మీరు మాట్లాడడానికి మా సపోర్టివ్గా ఉంటే మాకు సరిపోతుంది. మీరు మాకు రూపాయి కూడా మాకు పెట్టడం అవసరం లేదు. ఎందుకంటే నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మా భార్యకు కూడా ఉన్నది. చెరొక పని చేసుకొని మేము ఇంకా బతుకుతాం. కానీ మీరు అనుకున్నట్టుగా మేము ఏం తప్పు చేయలేదు. కానీ మీకు అన్నం ముంగట్నే నేను ఇంకొక 2-3 మంత్స్ ఇలా ఉంటుంది కావచ్చు నా లైఫ్. ఒక 2-3 మంత్స్ నేను రికవర్ అయ్యి మళ్ళీ నేను వెళ్ళి నా ఫ్లాట్లో నేను అపార్ట్మెంట్లో ఉండి నేను మీకు నిరూపించుకుంటాను. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు అంతే అన్న. మాకు కొంచెం ఇప్పుడన్నా కొంచెం ఒక 2 బుక్కలు అన్నం తిని మేము మనశ్శాంతిగా పడుకుంటాం. ఆ వీడియోస్ చేయబట్టి నాకు ఇంకోసారి కరీంనగర్ కాదు, హైదరాబాద్ కాదు, నాకు ఎక్కడ రూమ్ కూడా నాకు రెంట్ ఇవ్వడానికి పరిస్థితి. ఇప్పుడు పోలీస్ స్టేషన్, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్ నేను పోవాలంటే దాదాపు 3 hours జర్నీ. నాకు ఇక్కడ ఆటోలు ఉండే, ఏది ఉండే, పిల్లల్ని తీసుకొని చల్లిలో పోవాలంటే కూడా నాకు పోరాకుంటున్నది. మా అపార్ట్మెంట్కి వెళ్ళి నన్ను వెళ్ళిపోమన్నారు. మీరు ఇలా ట్రోల్స్ చేయబట్టి దయచేసి ఆ వీడియోస్ రిలీజ్ చేసి మమ్మల్ని కొంచెం చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్. జై హింద్.